ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు పర్సనల్ డెవలప్మెంట్ సెషన్ ఫర్ యూత్ స్టేట్ యూత్ వింగ్ నుంచి ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాము. ముందుగా 3 సార్లు ఓంకారము, 3 సార్లు సాయి గారి చెప్పుకొని మనం ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్దాము. ఓ विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। సాయిరామ్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సాయి యూత్ కి, సాయి డివోటీస్ కి, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సాయిరామ్ చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి స్వామివారిని అనుమతిస్తూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని స్వామివారిని ప్రే చేసుకుంటూ ముందుకు వెళ్దాము. ఈరోజు 5 అప్రోచెస్ టు సక్సెస్ అనే ఒక ప్రోగ్రామ్, పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని మన యొక్క ప్రశాంత్ దుర్గం గారి యొక్క వారి యొక్క అద్భుతమైన ఈరోజు వాళ్ళ యొక్క పలుకులతో, మాటలతో ఈరోజు మనం ఎంతో యావత్ తెలంగాణ యూత్ అందరం కూడా ఒక దిశగా వెళ్దాలని మనం కోరుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క యావత్ తెలంగాణ యూత్ కూడా సత్యసాయి యూత్ వింగ్ నుంచి మన అందరం యూత్ కూడా సక్సెస్ అంటే మనందరికి ఎంతో ఇష్టం. కానీ ఆ సక్సెస్ సాధించాలంటే దానికి కావాల్సిన మార్గాలు ఎలా ఉంటే బాగుంటుంది, ఏ మార్గం గుండా వెళ్తే సక్సెస్ సాధిస్తాము అని ఈ యొక్క ఈ కార్యక్రమం మనం ఈరోజు తెలుసుకుంటాం. కాబట్టి మన అందరం కూడా ముఖ్యంగా టిల్ ఎండింగ్ వరకు ఈ యొక్క 90 నిమిషాల ఆన్లైన్ ప్రోగ్రామ్ అందరిని కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ఇప్పుడు ఎవరన్నా లింక్ ఇంకా అందజేయకుండా అందరికీ స్ప్రెడ్ చేయండి. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం స్వామివారు మనకి ఇచ్చారు కాబట్టి అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి స్వామివారి యొక్క బ్లెస్సింగ్ పొందాము. ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా వస్తున్నారు. సో వారి యొక్క అనుమతితో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మనం రాష్ట్ర అధ్యక్షుల వారిని కొన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం మన యూత్కి అవసరము. ఈ మధ్య కాలంలో యూత్ ఇంకా ఎన్నో బయట చెడు మార్గాల ద్వారా వెళ్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం వారి యొక్క యూత్ని మోటివేట్ చేసి వాళ్ళని ఒక సక్సెస్ దారి గుండా పంపిస్తే బాగుంటుందని మన రాష్ట్ర అధ్యక్షుల వారు కోరారు. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఒక మంచి ప్లానింగ్ చేసి స్వామివారి యొక్క దయతో ఈరోజు యొక్క సెషన్ మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. కాబట్టి ముఖ్యంగా యూత్ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఎంతో ఖచ్చితంగా బాగా నేర్చుకుంటారని, వారికి ఒక దిశ ఏర్పడుతుందని, ఒక లైట్నింగ్, ఒక ఫోకసింగ్ ద్వారా ఇట్లా వెళ్తే బాగుంటుందని మనం ఈరోజు ప్రశాంత్ దుర్గం చేత మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి అందరం కూడా సెషన్ ని బాగా వినాల్సిందిగా కోరుతున్నాను. సో అందులో భాగంగా ఈరోజు మన యొక్క కార్యక్రమం వెళ్ళే ముందుగా మన యొక్క రాష్ట్ర మహిళా యూత్ కోఆర్డినేటర్ సిస్టర్ నాగజ్యోతి గారిని ఈ యొక్క మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సిస్టర్. ఓం శ్రీ సాయిరామ్. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న భగవాన్ బాబా వారి పాద పద్మములకు శతకోటి ప్రేమపూర్వక వందనాలు. ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయులైన స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్రావు గారికి, స్టేట్ యూత్ కోఆర్డినేటర్ నాగరాజు గారికి, అలాగే ఈనాటి వర్క్ షాప్ లో తన సందేశం ద్వారా యువతను మార్గదర్శనం చేయుటకు విచ్చేసిన టాలెంట్ డెవలప్మెంట్ కోచ్ స్పీకర్ ప్రశాంత్ దుర్గం గారికి, డివైసి జెంట్స్ అండ్ మహిళా సిస్టర్స్ బ్రదర్స్ కి, సోదరీమణులందరికీ సాయిరామ్. యువతకి ఇలాంటి సెషన్స్ చాలా ముఖ్యమైనవి మరియు విజయం పొందడానికి ఎంతో ఉపయోగపడతాయి. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరిలో ఒక భాగం. మనం ఎంతో పడతాం, కానీ
సక్సెస్ పొందాలంటే, ఫలితం పొందాలంటే స్మార్ట్నెస్, షార్ప్నెస్, సమయస్ఫూర్తి ఎంతో అవసరం. అయితే ఫెయిల్యూర్ అనేది మనకి, ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. మనం విజయం పొందలేనివి విచారించకుండా తిరిగి ప్రయత్నించాలి. ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితులలో ఆన్లైన్ ద్వారా వర్క్ షాప్ జరుపుకోవడం అనేది యువతకు స్వామివారి ఇచ్చిన అద్భుత అవకాశం. స్వామివారి అపార కృపతో ఇలాంటి సెషన్స్ మునుముందు కూడా ఎక్కువగా జరుపుకునేటట్టు మరియు ఎక్కువ మంది యువతకి ఇది సద్వినియోగం చేసుకోవాలని స్వామివారిని ప్రార్థిద్దాం. అలాగే ఈ ప్రోగ్రాం అందరూ చక్కగా విన్నది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలని, అందరూ సక్సెస్ గా దిశగా వెళ్ళేటట్టు స్వామివారిని మనని యువతను ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెద్దల బ్లెస్సింగ్స్ తో యువతకు చాలా చక్కగా ఇలాంటివి ఎన్నో జరిపించుకోవాలని స్వామివారి దివ్య పాదపద్మములకు నమస్కరించుకుంటూ అందరికీ సాయిరాం. సాయిరాం సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఇప్పుడు మన బ్రదర్ సత్య సాయిరాం డివైసి రాజన్న సిరిసిల్ల మన యొక్క స్పీకర్, ఈరోజు స్పీకర్ అయినటువంటి ప్రశాంత్ దుర్గం వారి యొక్క ఇంట్రో ఇస్తారు. సరే మన సాయిరాం బ్రదర్ వాయిస్. ఓకే, ఇజ్ ఇట్ ఆడిబుల్? సాయిరాం బ్రదర్స్, భగవాన్ బాబా వారి పాదపద్మాలకి సాష్టాంగ నమస్కారాలతో ఇటీ వికాస ఆన్లైన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా మనం స్వామివారి అనుగ్రహంతో చేరుకుంటున్నాం. ఈ రోజటి మోటివేషనల్ సెషన్ కూడా మళ్ళీ మనం రూపొందించుకొని ముందుకు వచ్చాం. ఇందులో భాగంగా స్వామివారి అనుగ్రహం చేత మన గెస్ట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వారిని అందరికీ పరిచయం చేసే బాధ్యత నాకు ఇచ్చారు. చాలా సంతోషం. సో వారి గురించి 2 మాటల్లో మీకు అందరికీ తెలియజేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సోదరుడు ప్రశాంత్ దుర్గం ఇట్ ఫ్రమ్ అవర్ హైదరాబాద్. సో తన కోచ్గా, ట్రైనర్గా దీర్ఘకాలిక అనుభవంతో గత 20 సంవత్సరాలుగా వారు ఈ రంగంలో కార్పొరేట్ సంస్థలు, అలాగే కార్పొరేట్ ఛాలెంజెస్, ఈ కొత్తగా వస్తున్నటువంటి నూతన అంకురాల సమయంలో వారి యొక్క నైపుణ్యము, వారి యొక్క ఉన్నటువంటి ఇన్నర్ ఎబిలిటీస్తో 20 సంవత్సరాలుగా అనుభవాన్ని గడించి ఈ రంగంలో ముందుకు వెళ్తా ఉన్నారు. వారు మన సాయి సోదరులు అవ్వడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. వారికి ఉన్నటువంటి ప్యాషన్తో వారు డిగ్రీతో పాటుగా మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్లో వారు డిప్లొమా చేయడం జరిగింది భారతీయ విద్యాభవన్ ద్వారా. అలాగే వారి కృషికి వారు సల్పినటువంటి ఈ ఉత్తమమైనటువంటి ఎఫర్ట్లో వారిని సర్టిఫైడ్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ కోచింగ్ ఫెడరేషన్ ద్వారా. అలాగే వారి స్పెషలైజేషన్ ఏదైతే ఉందో సర్టిఫైడ్ బిహేవియరల్ అనాలిసిస్, కార్పొరేట్ కంపెనీలో ఉండేటువంటి ప్రతి ఛాలెంజ్ని ఏ రకంగా ఫెసిలిటేట్ చేయగలరో అట్లాంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బిహేవియరల్ అనాలిసిస్. అట్లాంటి స్పెషల్ స్కిల్ కలిగినటువంటి స్పీకర్ మన ముందున్నారు ఇప్పుడు. అలాగే వారి కోచ్గా దాదాపు 1000 గంటలకు పైనగా వారు సెషన్స్ కండక్ట్ చేయడము, కొత్త వారికి, ట్రైనర్స్కి, అలాగే కార్పొరేట్ కంపెనీస్లో వారికి ఉన్నటువంటి ఛాలెంజెస్ పైన ఇన్-హౌస్ ఆఫీసర్స్కి, అలాగే అందులో కొత్త వారికి వారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కాయిన్ చేసినటువంటి ఒక కొత్త మెథడ్ గ్రో కోచింగ్ మోడల్ ద్వారా వారి కృషి అద్వితీయం. ఈ కార్పొరేట్ రంగంలో దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని గుర్తించినటువంటి చాలా సంస్థలు మనకు తెలిసినవి ఉన్నాయి. వారు డెలిగేషన్ స్కిల్స్, ఈక్యూ కాంపిటెన్సీస్, కస్టమర్ సర్వీస్, సెల్లింగ్ స్కిల్స్, వీటి మీద ఎన్నో సంస్థల్లో వారందరికీ కూడా అత్యుత్తమమైనటువంటి శిక్షణను, అలాగే దానిపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం జరిగింది. అలాగే వారు ఫెసిలిటేటర్గా వారి యొక్క స్పెషల్ ఏంటంటే స్కిల్ ఏంటంటే ఫస్ట్ టైం మేనేజర్ ఎఫెక్టివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని రీసెంట్గా కండక్ట్ చేసి ఒక ఎక్సలెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ను వారు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే వారి యొక్క ఏదైతే స్పెషల్ అవుట్ బౌండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది వారికి
చాలా గుర్తింపుని తీసుకొచ్చింది. ఎప్పుడు ప్రతి సెషన్లో 30 నుంచి 150 మంది 200 మంది వరకు కూడా లర్నర్స్ కి వారు గైడ్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ ఇన్నర్ ఎబిలిటీస్ ని ఎలా గుర్తించి వారు ఎలా వారు చేసేటువంటి విధానము చాలా కంపెనీస్ లో వారు అభినందించబడ్డారు. అట్లాంటి స్కిల్స్ ను మనము ఈ రోజు మనం సెషన్లో చూడాలి. అలాగే వారి గురించి ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ సరిపోతుందని నేను భావిస్తున్నాను. వారి యొక్క స్కిల్స్ అన్ని కూడా ఉపయోగించి మనకి ఈ రోజు సెషన్ ఏదైతే ఉందో 5 రిచెస్ దాన్ని ఫలవంతంగా మనకు అందించాల్సిందిగా బ్రదర్ సోదరుడు ప్రశాంత్ దుర్గం గారిని వేడుకుంటున్నాను. లెట్ us వెల్కమ్ అవర్ బ్రదర్ ప్రశాంత్ దుర్గం. ప్లీజ్ ఓవర్ టు ప్రశాంత్ దుర్గం గారు. థ్యాంక్ యూ సాయిరామ్. Om Shri Sai Ram. My humble pranams at the lotus feet of our beloved Swami. Thanks, brother. Definitely, it's not a brief introduction. More than brief introduction. First of all, I welcome all of you whoever is viewing this, listening this. I welcome you all to the 5 approaches to success. అయితే బ్రదర్ చెప్పిన యాజ్ ఇంట్రడ్యూస్ మై నేమ్ ఇస్ ప్రశాంత్. సో ఈ నెక్స్ట్ 90 minutes లో ఆ 5 అప్రోచెస్ ఏంటి, దాన్ని మనం ఎలా మన లైఫ్ లో అప్లై చేయొచ్చు, దాని గురించి మనం మాట్లాడుకుందామండి. అయితే ముందుగా వాట్ ఈస్ సక్సెస్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే బిఫోర్ గోయింగ్ టువర్డ్స్ హౌ వీ హ్యావ్ టు సక్సీడ్ ఇన్ వాట్ ఎవర్ వీ డూ, సక్సెస్ ఇస్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అవునా కాదండి? అయితే ఆ డెఫినేషన్ మనం ప్రత్యేకంగా ఇండివిజువల్స్ డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వాట్ ఐఎమ్ గెటింగ్ యాజ్ ఎ థాట్ ఇస్, ఇఫ్ యు గో అండ్ ఆస్క్ ఎ స్టూడెంట్ వాట్ ఈస్ సక్సెస్ ఫర్ యూ, ఆ స్టూడెంట్ ఏమంటారు? If I can study well and write my exams and pass with a good percentage, that is success for me. Yes or no? If you go and ask an unemployed person, what is success for you? Probably, ఆయన ఏమంటారు, నాకు ఒక మంచి జాబ్, పెద్ద ఆర్గనైజేషన్లో ఒక మంచి జాబ్ వస్తే అదే నాకు సక్సెస్ అంటారు. అలాగేనే if you ask this question, what is success for an employed person, he would probably say, hey, I want a promotion in my organization. If you ask this question, what is success for you, ani oka housewife homemaker ni adugute, bringing up my family in a very effective way, giving good education to my kids could be her answer. So success for different people is different. avuna kada andi? kondaru ante success annappudu first manaki em vastundi, oh డబ్బు ఉంటే బాగుంటుంది, ఐశ్వర్యం ఉంటే బాగుంటుంది, పెద్ద జాబ్లు, పెద్ద బిజినెస్లు కావచ్చండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ దాట్, దెన్ ఆల్ ద వెరీ బెస్ట్. బట్ ద ఫస్ట్ థింగ్ ఇస్, డు వి నో వాట్ వీఆర్ లుకింగ్ టువర్డ్స్? డు వి నో వాట్ ఈస్ సక్సెస్ ఫర్ అస్? దట్ ఈస్ వాట్ ఫస్ట్ వీఆర్ సపోజ్ టు డిఫైన్. Then whatever we are going to discuss in this 90 minutes, ఈ అప్రోచెస్ గురించి 5 అప్రోచెస్ నేను మీ ముందు పెడతాను. ఆ 5 అప్రోచెస్ మీరు అప్లై చేసుకుంటే డెఫినెట్లీ విత్ గ్రేస్ ఆఫ్ స్వామి విల్ బి ఏబుల్ టు అచీవ్ వాట్ ఎవర్ వి వాంట్. సేయింగ్ దిస్, ఒక చిన్న స్టోరీతో మొదలు పెడతాను. దిస్ ఇస్ అబౌట్ ఏ జెంటిల్మెన్ కాల్డ్ మార్క్ స్పిట్జ్. ఈయన ఒక స్విమ్మర్ అండి. ఈయన గురించి ఎందుకు చెప్తున్నాను ఆ స్టోరీ తర్వాత మనం మాట్లాడుకుందాం. He was an amazing swimmer. He participated in Olympics and won 7 gold medals in one Olympics, and out of which 3 to 4 of them were world records. This happened long time ago, anamata. Long time ago, in 1970s. So before the Olympics, before he won these medals, there was some kind of press conference anamata. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళ కోచ్ తో ఉన్నాడు తను. అండ్ మీకు తెలుసు కదండి అండి, వెన్ యూ అటెండ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్, ఎనీ సెలబ్రిటీస్ అటెండ్ అవుతే
the journalists shoot questions and there were people asking him questions anamata. Discussion lo tanu oka announcement chesadu emani, this was before the Olympics, before he won those medals. Announcement chesadu emani, వచ్చే Olympics లో నేను 7 gold medals సాధిస్తాను అని ఆర్ గెలుస్తానని చెప్పాడు అనమాట. అందరూ ద జర్నలిస్ట్ సర్ప్రైజ్ అయ్యారు. వాళ్ళు అన్నారు, సార్ మాకు తెలుసు నువ్వు మంచి స్విమ్మర్ అని, కానీ 7 gold medals ఒక్క ఒలింపిక్ లో ఇప్పటి వరకు ఎవరు గెలవలేరు, మేబీ ఇది ఇంపాసిబుల్, మీరు ఎందుకన్నారు, వెనక్కి తీసుకోండి, 2-3 gold medals గెలుస్తా అంటే మేము విల్ బి వెరీ హ్యాపీ. బట్ ఈ సెడ్ డోంట్ వరీ, ఐ విల్ విన్ 7 gold medals. అండ్ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యింది అండ్ ఈ పార్టిసిపేటెడ్, మీ అందరికీ తెలుసు కదండి, స్విమ్మింగ్ లో డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉంటాయి. 100 meters అని, 200 meters అని, బటర్ఫ్లై అని, ఫ్రీ స్టైల్ అని. సో ఉన్న 7 or 8 డిసిప్లిన్స్ లో ఆయన పార్టిసిపేట్ చేశాడు. ఫస్ట్ డిసిప్లిన్ స్టార్ట్ అయ్యింది, కాంపిటీషన్ మొదలు పెట్టారు. ఆయన నీళ్ళల్లో దూకి ఎంత చక్కగా స్విమ్ చేస్తారంటే ఫస్ట్ కాంపిటీషన్ లో హీ కమ్స్ బ్యాక్ విత్ గోల్డ్ మెడల్ అండ్ వరల్డ్ రికార్డ్ ఇన్ ద ఫస్ట్ డిసిప్లిన్. And he is so excited and all the world is watching, even the journalist ఎవరైతే అప్పుడు అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారు ఇదంతా. ఆయన గోల్డ్ మెడల్ తీసుకెళ్లి వాళ్ళ కోచ్ కి ఇచ్చాడు అనమాట. హే కోచ్, దిస్ ఇస్ ద గోల్డ్ మెడల్ ఐ వన్. అండ్ కోచ్ ఇస్ ప్రెటీ హ్యాపీ. హీ సెడ్ వండర్ఫుల్ మార్క్, కంగ్రాచులేషన్స్. అండ్ మార్క్ సెడ్ డోంట్ వరీ, మీరు ఇప్పుడే కాదు కంగ్రాచులేషన్స్, ఇంకా 6 గెలవాలి నేను. అప్పుడు వాళ్ళ కోచ్ అన్నాడు, దట్స్ ఓకే, నువ్వేదో ప్రామిస్ చేసావు, ఐఎమ్ నాట్ టూ సీరియస్ అబౌట్ ఇట్, మీరు యూ వన్ gold medal, that is good enough for me. He said don't worry, 6 are in the line ani. Second competition ki veltadu, participate chestadu, he swims like a professional anamata. Anta chakkaga swim chestadante he comes back with another gold medal and a world record. He goes to the coach and gives coach, here is a gold medal. Coach is excited anamata. Wonderful, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక్కటి అనుకున్నాను, 2 తెచ్చావు, వండర్ఫుల్, గ్రేట్ అంటాడు. అప్పుడు మాకేమంటాడు, డోంట్, ఇప్పుడే కాదు కంగ్రాచులేషన్స్, ఇంకో 5 లైన్ లో ఉన్నాయి. He goes to the next competition, jumps into the water, comes back with a gold medal. This time he goes to the coach and coach ki gold medal ichchaka coach ki asalu noti మాట అంటే he was spellbound. ఏం మాట్లాడడానికి తన దగ్గర ఇంకా ఏం లేదు. He was just surprised and looking at Mark అంటాడు, డోంట్ వరీ, ఇంకా 4 లైన్ లో ఉన్నాయి గోల్డ్ మెడల్. He goes to the 4th competition, jumps into the water. ఎంత చక్కగా స్విమ్ చేస్తాడంటే ఆ కాంపిటీషన్ కూడా గెలిచి గోల్డ్ మెడల్ తో, వరల్డ్ రికార్డ్ తో ఆయన కోచ్ దగ్గరకు వస్తాడు. ఇంకా కోచ్, దర్ ఇస్ నథింగ్ టు సే ఫర్ ద కోచ్. కోచ్ ఇస్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ అండ్ మార్క్ సేస్ 3 are in the line. He goes, jumps into the water, gets back a gold medal, 5th gold medal, 6th gold medal, 7th gold medal. 7 gold medals he wins in that particular Olympic అన్నమాట. అందరు షాక్, ఏంట్రా బాబు, ఇంతవరకు ఇలాంటిది ఎక్కడ జరగలేదు, ఒలింపిక్స్ లో ఇంతకు ముందు ఇలాంటి అచీవ్మెంట్ ఎవరు చేయలేదు, తను చేసి కూర్చున్నాడు. ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఆల్ సర్ప్రైజ్డ్, హౌ అమేజింగ్ హీ సెడ్ అండ్ హీ డిడ్. సో ఒక ఎక్సైటెడ్ జర్నలిస్ట్ ఆ మార్క్ దగ్గరికి వెళ్ళి, అసలు ఆ జర్నలిస్ట్ కూడా అంటే అందరికీ సర్ప్రైజ్ అయ్యి ఒక క్వశ్చన్ అడిగాడండి మార్క్ని. మార్క్, టెల్ మీ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అని అన్నాడు. అప్పుడు మార్క్ ఆ జర్నలిస్ట్ వైపు చూస్తూ, బాబు, ఇట్ మస్ట్ బి ఎ సీక్రెట్ టు యూ, నాట్ ఫర్ మీ అని అన్నాడు అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ కదండి. జర్నలిస్ట్ ఏమో అది సీక్రెట్ అనిపించింది, ఏదో ఈయన దగ్గర సీక్రెట్ ఉండొచ్చు, ఎందుకంటే 7 gold medals గెలవడం అంత ఈజీ కాదు, 7 గెలిచాడినా, అయితే ఈయన దగ్గర డెఫినెట్లీ ఏదో ఒక సీక్రెట్ ఉండొచ్చు, అయితే మాకు చెప్తారా ఆ సీక్రెట్ ఏంటి అని అడిగాడు అనమాట. ఈయనేమన్నాడు, ఇట్ ఈస్ నో సీక్రెట్ ఫర్ మీ, నీకుండొచ్చు ఆ సీక్రెట్ అని. అది చెప్పాక ఆ జర్నలిస్ట్ ఒక మాట అన్నాడని, ఆయన స్టోరీ చెప్పాడు. విను, నేను చిన్నగా ఉన్నప్పుడు అరౌండ్ 5 years నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అయితే మా నాన్నగారిని అడిగాను, నాన్న నాకు స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉంది, నన్ను నేర్పిస్తారా అని. అప్పుడు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లి పక్కన ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్లో తనని జాయిన్ చేయించారు. అప్పటి నుంచి డైలీ మార్క్ స్పిట్ ఏం చేసేవాడు, పొద్దున 5 గంటలకు లేచి 5:30 to 6:30 స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్ చేసి ఇంటికి వచ్చేవాడు.
మళ్ళీ 9 o'clock స్కూల్కి వెళ్ళేవాడు, స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ అగైన్ 4 to 5 స్విమ్ చేసేవాడు, ఇంటికి సాయంత్రం వచ్చేసి చదువుకొని తినేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock లేచి 5:30 to 6:30 స్విమ్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ వచ్చి మళ్ళీ 4 to 5 స్విమ్మింగ్ చేసి వచ్చి చదువుకొని పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి 5 o'clock లేచి 5:30 to 6:30 స్విమ్ చేసి వెనక్కి వచ్చి స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి మళ్ళీ వచ్చేసాక 4 to 5 o'clock మళ్ళీ స్విమ్ చేసి ఇంటికి వచ్చి తినేసి పడుకొని అగైన్ హీ యూస్ టు వేకప్ ఎవ్రీ డే at 5 o'clock. అది ఆయన చెబుతూ అన్నాడు ఆ జర్నలిస్ట్కి, ఇది నేను 15 సంవత్సరాలు చేశాను. ఐ డిడ్ ఫర్ 15 years. అయితే అందుకనే ఇది నాకు సీక్రెట్ కాదు, నాకు తెలుసు ఐఎమ్ గోయింగ్ టు విన్ అని. దట్ వాజ్ ఎ అమేజింగ్ ఆన్సర్ ఫ్రమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ అథ్లీట్. అంటే మనం అనుకుంటాం ఎలా చేసి ఉంటుంటారో బాబు, ఆ రోజు మనం చూసాము స్విమ్మింగ్ పూల్లో వచ్చి ఆయన 7 gold medals గెలిచినట్టు, కానీ దాని వెనకాల దాని ఏం స్టోరీ ఉంది, ఏం చేశాడు మనందరికీ తెలియదండి. అది ఆయన చెప్పాడు. బికాస్ ఆయన చేశాడు, అంత కష్టపడి అదంతా చేశాడు కాబట్టి ఆయనకు తెలుసు హీ హాజ్ ఎ స్కోప్ ఫర్ వినింగ్. అయితే మార్క్స్ మనకు ఆ సంఘటన ద్వారా ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే, బాస్ మనం ఏది నేర్చుకున్నా, మనం ఏదైనా సాధించాలంటే ఆ నేర్చుకున్నది దానిపైన మాస్టరీ తెచ్చుకోవాలి. ఆ మాస్టరీని గెయిన్ చేయాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఆ పర్టికులర్ స్కిల్ పైన మనం మాస్టర్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేయాలి. మనం అందరము ప్రాక్టీస్ చేసామనుకోండి, డెఫినెట్లీ మనకు ఆ స్కిల్ పైన కాన్ఫిడెన్స్ వస్తుంది. అది ఏది చేసామో దానిపైన కాన్ఫిడెన్స్ వస్తుంది. అది మనకు తోడ్పడుతుందండి. నేను ఈ స్టోరీ ఇప్పుడు మీ అందరికీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇవాళ ఒక టైం దొరికింది, 90 minutes సెషన్ మనం మాట్లాడుకుంటున్నాము, కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాము, మీకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ఒకటి తీసుకొని మీరు ఓకే ఇది నేను అప్లై చేస్తాం అని డిసైడ్ చేసినాక, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ దాన్ని పుట్టింగ్ ఇన్ టు యాక్షన్ అండ్ ప్రాక్టీసింగ్ టిల్ వి బికమ్ మాస్టర్ ఇన్ దట్ ఏరియా. అది కూడా మనం చేయలేకపోతే జస్ట్ లెర్నింగ్. అందుకే అంటారు కదా, లెర్నింగ్ వితౌట్ డూయింగ్ ఈస్ ఈక్వల్ టు నాట్ లెర్నింగ్. నేర్చుకుంటే మనం ముందుకెళ్ళి ప్రాక్టీస్ చేసామనుకోండి, మనకు అనుకున్నవి మనం సాధిస్తాం. అందుకనే ఇప్పుడు నేను చెప్పిపోయే సీక్రెట్స్ కూడా సీక్రెట్స్ కాదండి, ఇవన్నీ మనకు తెలిసినయే. వాట్ ఆర్ దోస్ 5 approaches is what I'm going to reveal to you. This I learned from my mentor, మా గురుగారు కోట శివకుమార్ గారు చెప్పింది. నేను ఎంత బ్యూటిఫుల్ గా ఈ 5 points చెప్పారో అది మీకు నేను ప్రెజెంట్ చేస్తున్నానండి. సో దిస్ ఇస్ నాట్ టిపికల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కొన్ని క్వాలిటీస్ అవన్నీ చెప్తారు కదా, అది కాకుండా ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ వాట్ ఆర్ దీస్ 5 very important approaches to become successful in whatever we do. Here is the first one. చూస్తే if on your screen మనకు కనిపిస్తుందండి, కన్జంప్షన్ వర్సెస్ కాంట్రిబ్యూషన్. ఏంటిది కన్జంప్షన్ వర్సెస్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? మనందరం వి వాంట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. మనం సక్సెస్ అనుకున్నాం కదా, నేను పాస్ అయిపోవాలి, నాకు ఒక జాబ్ వచ్చేసేయాలి, నాకు ఒక ప్రమోషన్ రావాలి, నాకు ఎక్కువ డబ్బులు కావాలి, ఐ షుడ్ బి వెరీ హెల్తీ, ఐ షుడ్ బై బ్యూటిఫుల్ హోమ్స్. వీ వాంట్ టు హ్యావ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ కన్జంప్షన్ అనమాట. నాకు కావాలి, ఆర్ వీఆర్ యూజింగ్ ఇట్ ప్రాబ్లీ right now, or we are having it right now. Nothing wrong, but the principle, if each one of us want to have a long-term success, a real success, then we have to take this approach of moving from consumption to contribution. మనం కాంట్రిబ్యూట్ చేస్తే మనకు కన్స్యూమ్ చేయడానికి ఏవి రావాలో అవి వస్తుంటాయండి. అయితే ద క్వశ్చన్ వీ హ్యావ్ టు ఆస్క్ ఇస్, am I only just consuming or am I contributing? If we can focus and shift our focus from consumption to contribution,
there's a great chance we get into a long term and we can have a long term success. ఈ కాంట్రిబ్యూషన్ ఏంటండి? ఇట్స్ నా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మైండ్ సెట్. అంటే ఓన్లీ నాకు ఇది కావాలి అని కాకుండా మనం ఏం చేయగలుగుతాం, ఏం ఇవ్వగలుగుతామని ఆలోచించాలి. మనందరికీ ఆ ఫేమస్ స్టేట్మెంట్ తెలుసు కదండి. సమ్ యునో ఇట్ ఈస్ నాట్ it is not the question of what country has given you. The question is what you have given to the country. దేశం నాకు ఏమి ఇచ్చింది, సొసైటీ నాకు ఏమి ఇచ్చింది ఇప్పటివరకు అని కాదు, నేను సొసైటీకి, నా దేశానికి, నా ప్రపంచానికి, నా ప్లానెట్ ఎర్త్కి ఏమి ఇచ్చాననే క్వశ్చన్ మనం చేసుకుంటే బాగుంటుంది. ఆ షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్ కెన్ హెల్ప్ us ఇన్ ఎ లాంగ్ వే. ఇది బాగానే ఉంది, కానీ మరి ఎలా చేయాలి, ఏం కాంట్రిబ్యూట్ చేయాలి నేను? సో ఇట్స్ అ జర్నీ అండి. మనం ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నాం. ఈ మైండ్ సెట్ మనం చేంజ్ చేసుకుంటే కన్జంప్షన్ నచ్చినా నచ్చకపోయినా, వద్దనుకున్నా కావాలనుకున్నా చేస్తూనే ఉన్నాం, కానీ మనం దాని నుంచి కాంట్రిబ్యూషన్ సైడ్ వెళ్తే బాగుంటుంది. కొన్ని టిప్స్ ఉన్నాయండి. వీ కెన్ థింక్ ఆఫ్ దిస్, వాట్ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు దిస్ సొసైటీ, టు పీపుల్ అరౌండ్ యూ, టు దిస్ వరల్డ్, టు దిస్ నేషన్. The first thing I could think of is what we can contribute is God has given us amazing capability and amazing amount of knowledge. Each one of us is blessed with some unique knowledge. ఒక్కొక్కసారి నాకు తెలిసింది వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు, మీకు తెలిసింది మేబీ అదర్స్ might not know. They must be seeking that knowledge. So whatever knowledge we have, can we actually contribute? Can we share? That's a contribution we are doing. That's the first thing we can start off with. Everybody knows something or other, and if it is useful for the people around you, can we, without thinking twice, if it is helpful for them, whatever knowledge we have, can we share? So this could be one sharing, one contribution we can do it from our side. Second, what can we share? నేను ఇంతకు ముందే అన్నాను, స్వామి has blessed us with each one of us with amazing capability అన్నమాట. మీరు చూస్తూ ఉంటారు, కొందరు చాలా చక్కగా మాట్లాడతారు. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చూశాను, కొందరు తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. వాళ్ళని వింటూ ఉంటే ఇట్స్ లైక్ లిజనింగ్ టు మ్యూజిక్. మీరు ఎప్పుడప్పుడు లాగిన్ చేసి పక్కన క్లోజ్ చేసేసుకోవచ్చు. నేను చెప్పాను అన్నట్టు అట్ ద ఎండ్ ఆఫ్ సెషన్ నాకు కొందరు చాలా చక్కగా వింటారండి. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, వినడం వాళ్ళది స్కిల్ సెట్. కొందరు మాట్లాడతారు, కొందరు వింటారు, కొందరు చక్కగా రాస్తారు, కొందరు చక్కగా అంటే వాళ్ళ ఉన్న స్కిల్ పబ్లిక్ స్పీకింగ్ వాళ్ళ యొక్క స్కిల్ ఉండొచ్చు. క్యాన్ వి హెల్ప్ పీపుల్ build that skill which is necessary in the society, and when we start doing, that's a contribution. మీరు చాలా చక్కగా అనాలిసిస్ చేస్తుండొచ్చు, ఎవరికైనా అవసరం ఉన్న వారికి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారా? మీకు ఏదైనా టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు, ఆ టెక్నాలజీ స్కిల్ షేర్ చేయగలుగుతారా? దిస్ ఈస్ సంథింగ్ వీ కెన్ డూ, అండ్ దిస్ ఈస్ ఎ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఐ హ్యావ్ పుట్ అక్రాస్ ఫ్యూ మోర్, లెట్స్ లుక్ ఎట్ ఇట్. మూడోది వచ్చేసి షోయింగ్ ఆపర్చునిటీస్. నాలెడ్జ్ షేర్ చేశాము, స్కిల్ బిల్డింగ్ లో హెల్ప్ చేశాము. మీకు తెలిసిన ఇప్పుడు అంతా వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఇన్ ఎ డిజిటల్ ఎన్వైరన్మెంట్ అండి. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆపర్చునిటీస్ ఉందో మనం ఒక ఫోన్లో మనకు తెలిసిపోతుంది. ఏమైనా ఆపర్చునిటీ మీకు తెలిస్తే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అలాంటి ఆపర్చునిటీ సూట్ అయ్యింది అని మీకు అనిపిస్తే, కెన్ వి show that opportunity, or can we create some opportunity for people by doing whatever we can? Maybe making them join in an organization, or if you are working on something, taking their services. It could be anything. Can we show some opportunities to people? That could be a contribution. The next one I have is one of the things which is more important in this present times అండి. అందరూ హెల్తీగా ఉండాలి ఈ పాండమిక్ టైంలో. మన కాంట్రిబ్యూషన్ ఏంటండి? చాలా చక్కగా చాలా మంది ఎంతో సేవ చేస్తున్నారు. దే ఆర్ అమేజింగ్, బ్లెస్డ్.
by Swami, and they are doing so much of service. The least we can do in this kind of situation is ఉన్న రూల్స్ ని ఫాలో చేయడం కూడా, గైడ్ లైన్స్ ఏవైతున్నాయో అవి ఫాలో చేయడం. నాకు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అని కాదండి, ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి నేను ఆర్గనైజేషన్ లో పనిచేస్తుంటే ఆ ఆర్గనైజేషన్ కి సంబంధించిన రూల్స్ పాటించడం, లేదా నేను రోడ్ పైన వెళ్తూ ఉంటే వెన్ వీఆర్ ఆన్ ఇన్ ద ట్రాఫిక్, ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ ఈజ్ ఎ కాంట్రిబ్యూషన్. ఇమాజిన్ నేను ఒక్కరిని, మీరొక్కళ్ళు, లేదు మనందరం కూడా ట్రాఫిక్ రూల్ పాటిస్తున్నాం అనుకోండి, రోడ్డు పైన ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామండి ట్రాఫిక్ కానిస్టేబుల్ కి. హౌ ఈస్ హోల్ డే దే స్టాండ్ ఇన్ దట్ ఎండలో, వానలో, చలి ఉన్న, పొల్యూషన్. మనం 15 నిమిషాలు బయటకు వెళ్తే మనం ఇంటికి వచ్చాక వి స్టార్ట్ వాషింగ్ అవర్ ఫేస్ అండ్ ఆల్ ఫేస్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఉంటారు. మనము ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామండి? ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఫ్యూ థాట్స్. యూ కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ యువర్ ఓన్ వే అండి. ద హోల్ ఐడియా ఇస్ షిఫ్టింగ్ ఫ్రమ్ కన్సంప్షన్ టు కాంట్రిబ్యూషన్. అండ్ కెన్ వి కాంట్రిబ్యూట్ బై సేవింగ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్? And one thing is on the top of my mind is, can we use water in a right way? Can we consume electricity in a right way? Ivanni chestunnam anukondi, in a one way we are contributing to this world, contributing to this society. I had few thoughts and మీ ముందు షేర్ చేయడానికి 5 points. కానీ మీకు you must be knowing lot of things in what you can contribute to this world, to the family around you, to the society around you. Can we start doing it without thinking about what we want to consume or what we want to have? Because Swami will take care of each one of us. God will take care of each one of us. When we start contributing, we get what we want in life. Ide antaru kadandi, the law of reciprocity. What you give is what you get. So when I'm giving some amazing contribution into this society, you would also receive, we all would receive that amazing things, whatever you are looking out for. So the first rule is contributing so that you can consume later. Naku before going to the second point, oka chinna story cheppalanukuntunnanu. Somewhere it is maybe related to what we are discussing, contribution to consumption. మీరు వినే ఉంటారు దశరథ్ మాంఝీ గురించి. పెద్దయిన somewhere in Jharkhand or Bihar, డాక్టర్ అబ్దుల్ కలాం గారు కూడా వెళ్ళి ఆయన కలిశారనమాట. ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ. ఆయన స్టోరీ మీరు వినే ఉంటారు ఇంతకుముందు. ఈ మధ్యలో ఒక హిందీ మూవీ కూడా చేశారు. This gentleman was so amazing. They lived in in a village, and the hospital, nearest primary health center, was some few 70-80 kilometers anukunta. I'm sorry, I don't remember the exact distance, but it was very far off. And it so happened his wife fell ill, and she was అంటే తనని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ టైంలో ఏమైందంటే ఇట్ వాస్ సో లాంగ్ దట్ బై ద టైమ్ షీ రీచ్ ద హాస్పిటల్ షీ పాస్డ్ అవే. అండ్ అదొక టెరబుల్ ఇన్సిడెంట్ దశరథ్ మాంఝీ గారి లైఫ్లో. ఆయన ఒక టెరబుల్ ఇన్సిడెంట్ అనమాట. ఆయన వచ్చేసాడు, ఆలోచించాడు ఎందుకు అంత లాంగ్ డిస్టెన్స్ అంటే, వీళ్ళ ఊరికి ఆ హాస్పిటల్కి మధ్యలో ఒక పెద్ద కొండ ఉందన్నమాట. అయితే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇది తిరిగేసి అలా వెళ్ళాలి. యాక్చువల్గా స్ట్రైట్గా వెళ్ళాలంటే మేబీ ఇన్ 15-20 minutes వెళ్ళిపోతారు, కానీ ఒక 2-3 hours అయ్యిందనమాట లాంగ్ డిస్టెన్స్ వల్ల. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయనకు అంటే ఈజ్ సో అమేజింగ్, హీ డిసైడెడ్ అండి ఏమని, ఒక టనల్, ఒక రోడ్డు నిర్మించాలని, ఫ్రమ్ స్ట్రైట్ టు విలేజ్ టు ద హాస్పిటల్. కానీ కొండ మధ్యలో ఉండే, అంటే కొండ మధ్యలో ఉందంటే కొండని చీల్చి రోడ్ వేయాలన్నమాట. తిరిగాడు, అందరి దగ్గరకు తిరిగాడు, ఊర్లో అడిగాడు ఇలా చేద్దాము, ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందుల్ని మనం అవాయిడ్ చేయొచ్చు అని.
అందరు బాగానే ఉంది కానీ బాబు ఎవరు చేస్తారు ఈ కొండ, గవర్నమెంట్ కూడా మనందరికీ తెలిసిందే కదా, అంత ఈజీగా ఊర్లలో పనులు కావు. సో he was expecting some help, but there was nobody everybody liked the idea, but there was no resources, no money, nothing to help Dashrath Manji garu. అయితే ఒక రోజు అనుకున్నాడు, సరే ఎవరు లేకపోతే నేను ట్రై చేస్తానని ఆయన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని తీసుకొని వెళ్ళి ఈ స్టార్టెడ్ మేకింగ్ ఎ రోడ్ అనమాట. ఆ కొండని డిగ్ చేసి రాళ్ళు మొత్తం తీసేసి ఈ స్టార్టెడ్ వర్కింగ్. అందరూ మొదట చూసేవారు అనమాట, ఏంటి పాపం పిచ్చోడు అయిపోయాడు, తన భార్య పోయింది కదా, ఇంకా ఏం పని లేదు, ఏదో కొండని కొండని బ్రేక్ చేసి రోడ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ పాసిబుల్ అని ఆల్మోస్ట్ అందరు డిసైడ్ అయిపోయారు అన్నాడు, మనోడు పిచ్చోడు అయిపోయాడు. యూస్ టు వర్క్ ఎవ్రీ డే కంటిన్యూస్లీ ఫర్ మంత్స్, ఇయర్స్, అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, స్టార్టెడ్ యాక్చువల్లీ he started making that pathway అన్నమాట, ఆ కొండను చీల్చి. కొందరు చూసిన వాళ్ళు ఈ ఆల్మోస్ట్ లైక్ ఎ మిరకల్ అనమాట, అబ్బా ఎంత కష్టపడుతున్నాడని. కొందరికి ఇది పాసిబుల్ అన్న కొందరు ఫ్రెండ్స్ వచ్చి దే స్టార్టెడ్ సపోర్టింగ్. అండ్ ఫైనలీ with few people and single-handedly he could construct a lay path from their village to the hospital, because of which చాలా వరకు ఆ టైం కన్జ్యూమ్ అయ్యేది, డిస్టెన్స్ ట్రావెల్ అది తగ్గిపోయాడు. అది డాక్టర్ అబ్దుల్ కలాం గారు నోటీస్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను కలిసి he did speak to him. సో అమేజింగ్ అండి. అంటే ఈ స్టోరీ నుంచి మనకి ఏం అర్థం అవుతుందండి, సరే ఒక ట్రాజడీ ఆయన లైఫ్ లో అయింది, ఆయన వచ్చేసి వేరే పని యూ కుడ్ హ్యావ్ డన్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు, కానీ ఏం చేశాడు, లేదు ఇది తన లైఫ్ లో అయింది, వేరే వాళ్ళకు కావద్దనే సంకల్పంతో ముందుకెళ్ళి ఆ పని చేశాడని. ఏముంది ఆయన మైండ్ లో, ఇట్ ఈస్ నాట్ ఫర్ హిమ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్, రాదర్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. హీ ఫోకస్డ్ ఆన్ కాంట్రిబ్యూషన్ అండి. అలాంటి గొప్ప వ్యక్తులు కూడా మన చుట్టుపక్కల ఉన్నారు, మనం అది గుర్తించాలి. ఇప్పుడు వేరే వాళ్ళు చేసినప్పుడు అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు వెళ్ళి ఇట్లాంటి కొండలు చీల్చి రోడ్లు వేయమని కాదు, ఇది సాధ్యం అనమాట. దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ డన్ సమ్ అమేజింగ్ మైండ్ బాగ్లింగ్ థింగ్స్. మనకు అంత కష్టపడనక్కర్లేదండి, మనం అలాంటివి ఏం చేస్తలేము. ఏమైనా బిగ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు, బట్ ఈ చిన్న చిన్న విషయాలలో కూడా మనం ఇఫ్ యూ కెన్ ఫోకస్ ఆన్ కాంట్రిబ్యూషన్, అది చాలా బాగుంటుంది. ఇది మన ఫస్ట్ పాయింట్ అండి, మీరు ఇది మైండ్ లో పెట్టుకోండి. దెన్ లెట్స్ గో అండ్ సీ ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటో ఒకసారి మనం చూసుకుందాం. మూవింగ్, ఇట్స్ టుడే వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ షిఫ్టింగ్ అవర్ మైండ్ ఫ్రమ్ వన్ మైండ్ సెట్ టు అనదర్ మైండ్ సెట్ అనమాట. ఒక మైండ్ సెట్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద టైం మనకు ఇన్కమ్ ఓరియంటేషన్ ఉంటుంది. సరే చేస్తాను కానీ నాకేంటి అనే క్వశ్చన్, ఇంగ్లీష్ లో అంటారండి WIIFM, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ. చేస్తాను నాకేమి ఇస్తారు. సో దిస్ ఇస్ అ మైండ్ సెట్ సమ్ టైమ్ వి గెట్ స్టక్ ఇన్ టు ఇట్. అంటే ఓకే ఐఎమ్ వర్కింగ్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు గెట్, ఐ వాంట్ మోర్. Nothing wrong, again I am saying, but what happens if you are looking for a long term success, మనం ఈ మైండ్ సెట్ ని ఇన్కమ్ ఓరియంటేషన్ నుంచి అవుట్కమ్ ఓరియంటేషన్ పైన పెట్టాలండి. అవుట్కమ్ ఏంటి, మనం ఏ పని చేసినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, ఇఫ్ ఐఎమ్ అన్ ఎంప్లాయీ, ఐ షుడ్ ఫోకస్ ఆన్ ద అవుట్కమ్స్ అండ్ ఐ షుడ్ ఫోకస్ ఆన్ వాట్ I can achieve for the organization. And if I am in business, the same mindset can help you. If ఎవరైనా ఇంట్లో హోమ్ మేకర్ ఉన్నా, ఇది చేస్తే దానివల్ల వచ్చేది ఏంటి, దాని మీద ఫోకస్ మనం పెడితే బాగుంటుంది. ఎందుకని ఒక్కసారి ఆలోచించండి, ఇన్కమ్ మనకు ఎప్పుడు వస్తుంది? ఇన్కమ్ అంటే ఏదైనా రిటర్న్ అండి. కొన్ని విషయాల్లో మనకు ఇన్కమ్ రాకపోవచ్చు, మనందరికీ తెలిసిందే. వండర్ఫుల్ గ్రేట్ people like our mothers, sisters, వాళ్ళు ఇంట్లో
అంటే వాళ్ళ ఫ్యామిలీకి పని, అంటే పని కాదు బట్ ఇంట్లోనే ఉంటే యాజ్ ఎ హోమ్ మేకర్ ఎన్నో పనులు చేస్తారు, వాళ్ళకి ఇన్కమ్ రాదు అయినా కానీ చేస్తుంటారు. అవునా కదా? ఎందుకంటే అన్ని చోట్ల పని మనం ఏదైనా చేస్తే ఇన్కమే కాదు, రిటర్న్ గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వి గెట్. ఒక గృహిణి ఇంత పని ఎందుకు చేస్తుంది? బికాస్ తన మైండ్ లో ఏముంటుంది? టు గివ్ కంఫర్ట్ టు ద ఫ్యామిలీ. Or she may be that's what she wanted to, she want to bring up her family in a very effective way. There is no income, but there is some kind of some kind of results, outcomes anamata. So income nunchi manam outcome orientation cheyali, focus on the results. Our results enti? It's an output మీద ఫోకస్ చేశారనుకోండి, you definitely you will be able, you will be motivated to actually do certain things. So మనం అవుట్కమ్ ఓరియంటేషన్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పాయింట్స్ అండి. ఫస్ట్, ఏది మనం పని చేసి అంటే బిఫోర్ స్టార్టింగ్ ఎనీ వర్క్, మీ ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఆ పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. Try to understand the objective of that work. Why am I doing this? ఎందుకు చేస్తున్నాను? What is the reason for doing this work? మనకు క్లారిటీ అబౌట్ ద అవుట్కమ్ వస్తుంది. ఓకే, నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే ఇది అచీవ్ చేయాలి, ఆర్ ఇది ఈ అవుట్కమ్ వస్తుంది కాబట్టి అది మనకు కావాలి కాబట్టి అందుకని మనం చేస్తున్నాం. ఈ క్లారిటీ మనం తీసుకొచ్చామనుకోండి, ఇట్ వుడ్ హెల్ప్ us in a great way in succeeding. అందుకే అంటారు, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించండి అవుట్కమ్ గురించి. మనందరం ఇది చేస్తాం కదండి, ఏంటి, ఒక ప్లేస్కి వెళ్ళే ముందు ఆ ప్లేస్ ఏంటి అని ఒకసారి ఆలోచిస్తాం. ఓకే, అప్పుడు మనకేం ఐడియా వస్తుంది? ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలో అనే ప్లాన్ వేసుకుంటాం అనమాట. నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది ఇది చెప్తూ ఉంటే. ఒక చిన్న అమ్మాయి, అంటే ఇది ఆలిస్ ఇన్ వండర్లాండ్ స్టోరీ అండి. ఆ అమ్మాయి వండర్లాండ్ లో తిరుగుతూ ఒక క్రాస్ రోడ్కి వచ్చింది అనమాట. చిన్న పాప కన్ఫ్యూజ్ అయిపోయింది, ఎక్కడ వెళ్ళాలో తెలియదు తనకు. సో అటు ఇటు చూస్తుంది హెల్ప్ గురించి. అక్కడ ఒక చెషైర్ క్యాట్ ఉండే, ఆ క్యాట్ ని తను అడిగింది అనమాట. ఏ క్యాట్, ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్, టెల్ మీ విచ్ రోడ్ ఐ షుడ్ టేక్. అయితే ఆ క్యాట్ ని ఆలిస్ అడిగింది అనమాట, టెల్ మీ విచ్ రోడ్ ఐ షుడ్ టేక్, ఏ రోడ్ తీసుకోవాలి, ఏ పాత్ తీసుకోవాలి, ఒకసారి చెప్తావా, కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంది అని. క్యాట్ ఆలిస్ ని అడిగింది, నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నావు అని క్యాట్ ఆలిస్ ని అడిగింది. ఆలిస్ ఇన్నోసెంట్ గా నాకు తెలియదు అంది. అప్పుడు వచ్చేసరి క్యాట్ అంది, ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ రోడ్ యూ టేక్ దెన్. అంటే ఏ రోడ్డు తీసుకుంటే పెద్ద ఇష్యూ ఏం కాదు, ఏదైనా రోడ్డు తీసుకో అంది. అంతే కదండి. ఇఫ్ యూ డోంట్ నో వేర్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్, ఇట్ డజంట్ మ్యాటర్ ఎలా చేసినా. సపోజ్ ఒక పని చేస్తున్నాము, ఆ పని చేసే ముందు మనకు అనుకున్నాం అనుకోండి, ఇది ఈ క్వాలిటీతో ఉండాలి, ఈ టైం ఫ్రేమ్ లో మనం కంప్లీట్ చేయాలి అని మనకు తెలిసినప్పుడు మనం ఆ విధంగా ప్లాన్ చేసి అచీవ్ చేస్తాం. అసలు మనకు ఆ టాస్క్ ఎలా ఉండాలో ఐడియానే లేదు, టైం ఫ్రేమ్ లేదు, క్వాలిటీ గురించి మనకు అసలు ఐడియా లేదు, ఆ పని ఎలా చేసినా పెద్ద సంబంధం లేదు. అందుకనే ఫస్ట్ మనం బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అనమాట. ఎందుకు చేస్తున్నాను, దానివల్ల ఎలా క్వాలిటీ ఉండాలి, ఎంత సమయంలో నేను కంప్లీట్ చేయాలి, ఇవన్నీ మనం ఒక్కసారి ముందుగా ఆలోచిస్తే విల్ బి ఇన్ ద రైట్ పాత్ టు అచీవ్ దాట్. అండ్ స్మార్ట్ గోల్స్ పెట్టుకుందాం. ఈచ్ ఆఫ్ దిస్ పాయింట్స్ విచ్ ఐఎమ్ sharing right now as insight, I am sharing andi, we can dig deep into it, but I am leaving right in front of you to go back and explore and see how these points can be మనం ఎట్లా అప్లై చేయొచ్చు మన లైఫ్ లో అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. స్మార్ట్ గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. గోల్ అంటే ఏంటండి? ఒక మంచి చక్కటి డెఫినేషన్ విన్నానండి ఒకసారి. Any dream with a deadline
is called a goal. Deadline అంటే డేట్ అనమాట. ఎనీ డ్రీమ్ విత్ ఎ డేట్ ఈస్ కాల్డ్ గోల్. దట్స్ ఎ డెఫినేషన్ ఆఫ్ గోల్. అంటే మన అందరం కలలు కంటుంటామండి, డ్రీమ్స్ ఉంటాయి ఎన్నో, ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాము, ఎన్నో సాధించాలని అనుకుంటాం, కానీ అవి డ్రీమ్ గానే మిగిలిపోతాయి. మనం ఏం చేయాలి, అవి డ్రీమ్స్ అన్ని గోల్స్ గా కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలి, ఒక్కసారి దాని మీద డేట్ పెట్టారనుకోండి, ఈ వచ్చే సంవత్సరం లోపు, ఈ నెక్స్ట్ 1 month లో, ఈ నెక్స్ట్ 1 week లో నేను ఇది చేస్తాను ఆర్ సాధిస్తాను అని మీరు ఒక డేట్ పెట్టారనుకోండి, అది గోల్ అయిపోతుంది. ఇది మనం చేయాలండి. అంటే ఇన్కమ్ ని ఎక్స్పెక్ట్ చేసే కన్నా ముందు, అంటే ఏం రిటర్న్స్ తప్పేం లేదు, నేను అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయండి, కానీ దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. వాట్ షుడ్ బి ద అవుట్కమ్, నేను ఏం అవుట్కమ్ ఇవ్వాలో దాని మీద మనం ఫోకస్ పెట్టామనుకోండి, ఇన్కమ్ రిటర్న్స్ ఏవి రావాలో అవి మనకు వస్తూ ఉంటాయి. సో అగైన్ దిస్ ఇస్ అ మైండ్ షిఫ్ట్ థింగ్. మనము ఇన్కమ్ ఓరియంటేషన్ నుంచి అవుట్కమ్ ఓరియంటేషన్ వైపు వెళ్దామండి. And this is the second approach to success. Now we are all eagerly waiting. What is the third approach to success? Individuality versus team play. Individuality versus team play. These are all, approaches for a, I would say, successful life only. Or successful, if you want to be successful in a profession, if you want to be a successful homemaker, these all 5 approaches can help us. ఏంటిది, వాట్ ఈస్ ఇండివిజువాలిటీ వర్సెస్ టీమ్ ప్లే అంటే ఏంటి? చాలా వరకు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, మీరు నేనే చేసేస్తాను, ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్, ఐ నో వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, ఇలాంటి వైఖరులకి మనం వచ్చేస్తుంటాం. మోర్ ఆఫ్ ఇండివిజువల్ అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ ఐ నుంచి ఆర్ మీ నుంచి వీకి వెళ్తే బాగుంటుంది మన, బికాస్ వీ ఆల్ లివ్ ఇన్ సొసైటీ కదా. ఇప్పుడు చూసుకోండి, మనందరం ఆర్గనైజేషన్ ఎవరైతే ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళ ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కరే ఉండరు కదండి ఆ కంపెనీలో, మిగతా వాళ్ళు కూడా ఉంటారు. ఆ మిగతా ఆయన సక్సెస్ దేనిపైన ఆధారపడి ఉంటుందండి, ఎంత చక్కగా వేరే వాళ్ళతో పని చేస్తాడో దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంట్లో ఒక హోమ్ మేకర్ గృహిణి ఉన్నప్పుడు తను ఏ పని చేసినా దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఉంటుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసినా ఆ యొక్క ఇంపాక్ట్ తన పైన ఉంటుంది. సో ఇండివిజువల్ గా వెళ్ళామనుకోండి, లేదు నేను ఇలానే చేస్తాను, ఉంటే ఉండండి లేకపోతే లేదంటే మనకు తెలిసి ఏమవుతుంది. సో ఆ షిఫ్ట్ ఆఫ్ మైండ్ ఏంటి, మీ టు వి, ఏం చేస్తే బాగుంటుంది మనము దాని గురించి. అయితే వాట్ ఈస్ ఇండివిజువాలిటీ టు టీమ్ ప్లే అర్థమైంది. అయితే వాట్ ఈస్ దట్ వీఆర్ సపోజ్ టు డూ ఆర్ హౌ వీ కెన్ గెట్ ఇన్ టు వర్కింగ్ ఇన్ టీమ్స్ ఆర్ వర్కింగ్ విత్ పీపుల్ అనేది చూసుకుందాం. దానికన్నా ముందు ఒక చక్కటి స్టోరీ చెప్తానండి. ఇది మీరు చాలాసార్లు వినుంటారు, బట్ బికాస్ ఈ పాయింట్కి అది యాప్ట్గా సూట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఒక వండర్ఫుల్ పర్సన్ అండి, ఇట్స్ అబౌట్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఆయన ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. ఎన్నో ఏళ్ళు పని చేశాడు, మంచి ప్రమోషన్స్ వచ్చాయి, పెద్ద పొజిషన్స్కి వెళ్ళాడు, చాలా చక్కగా పనిచేశాడు. ఒకరోజు ఆ కంపెనీ నుంచి రిటైర్ అయ్యాక ఆయన ఏం చేశాడు, మనందరం రిటైర్మెంట్ అయినాక కొద్దిగా మంచి ఒక పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళి ఉండడానికి కోరుకుంటాం కదండి. అలాగే సపోజ్ ఆయన హైదరాబాద్ నుంచి రిటైర్మెంట్ తర్వాత వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ ఇస్ కాల్డ్ రిటైర్డ్ పీపుల్స్ హెవెన్ ఆర్ డెన్ అనమాట, ఆర్ ప్యారడైజ్, రిటైర్మెంట్ ప్యారడైజ్ అంటారు. సో ఆయన అక్కడ వెళ్ళారు, ఉన్నారు. హీ బికేమ్ వెరీ ఓల్డ్ అండ్ వన్ డే హీ పాస్డ్ అవే. అయితే ఈ సీన్ ఒకటి ఆయన పైనకి వెళ్ళాక జరిగిందండి. ఏంటి, ఆయన వెళ్ళాడు పైనకి, అక్కడ వెళ్ళాక ఏం చూశాడంటే ఒక పెద్ద 2 భవనాలు కనిపించాయి ఆయనకు.
ఆ భవనాల ముందు ఒక పెద్ద గేట్ ఉండే, గేట్ ముందు ఒక గేట్ కీపర్ ఉండే, సెక్యూరిటీ గార్డ్. ఆ సెక్యూరిటీ గార్డ్ ఈయన చూడంగా ఎక్సైట్ అయిపోయాడు. రండి సార్ అన్నారు. అయితే ఈయన కొద్దిగా ఆశ్చర్యపోయి, నాయనా ఈ 2 భవనాలు ఉన్నాయి కదా, ఏంటివి అని అడిగాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, సార్ ఒకటేమో హెల్లు, నరకము, ఇంకోటి హెవెను, స్వర్గము. ఈయన ఆశ్చర్యపోయి, ఓహో ఒకటి హెల్లు ఒకటి హెవెనా అని అనుకున్నాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ కొద్దిగా ఎక్సైటెడ్గా ఉండే ఆ రోజు, ఎందుకంటే ఆ సెక్యూరిటీ గార్డ్ యొక్క బర్త్డే ఆ రోజు. సో ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమన్నాడంటే ఆ వ్యక్తితో, సార్ ఇవాళ నా బర్త్డే, అయితే ఎవరైతే ఫస్ట్ వస్తారో నా బర్త్డేకి వాళ్ళకు ఒక ఆఫర్ ఇస్తాను సార్, ఇవాళ మీరు ఫస్ట్ క్యాండిడేటు, అయితే మీకు నేను ఒక ఆఫర్ ఇస్తాను సార్ అన్నాడు. ఈయన ఆశ్చర్యపోయాడు, ఏంటి ఆఫర్ అని. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, సార్ మీకు ఒక చాయిస్ ఇస్తా, మీరు ఇవాళ కావాలంటే ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. జనరల్లీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టి డైరెక్ట్ వాళ్ళని హెల్ అయితే హెల్, ఎవరికైతే ఎవరికి పంపిస్తాము, కానీ ఇవాళ మీకు చాయిస్ ఇస్తాము, మీరు చూస్ చేసుకోండి ఏ భవనాలకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడు ఎంత మంచి ఆఫర్ కదండి, ఇట్స్ అ బంపర్ ఆఫర్. యూనో భూమి పైన ఏం చేయాలో అన్ని చేశాక పైనకి వెళ్ళాక ఇలాంటి ఆఫర్ వస్తే ఇట్స్ లైక్ యూనో యూ విల్ బి కాల్డ్ ఎస్ ఎ లక్కీ పర్సన్. అండ్ ఈ జెంటిల్మెన్ ఆఫ్టర్ హియరింగ్ ద ఆఫర్, ఆయన ఏం చేశాడంటే, బాబు చాలా చక్కగానే ఉంది ఆఫరు, కానీ నేను చూస్ చేసే కన్నా బిఫోర్ ఐ చూస్ ఒక్కసారి వెళ్ళి చూడొచ్చా అని అన్నాడు అనమాట. కెన్ ఐ సీ ద బోత్ ద ప్యాలెసెస్? అండ్ ది సెక్యూరిటీ గార్డ్ వాజ్ సర్ప్రైజ్డ్. ఆనెస్ట్లీ ఈయన బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలండి. అంటే ఈయన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేశాడు అనమాట, క్వాలిటీ హెడ్ గా. అంటే ఏదైనా శాంప్లింగ్ చేయడం అలవాటు అనమాట. ఇక్కడ కూడా వచ్చి చాయిస్ చేసే ముందు శాంపుల్ అడిగాడు అనమాట. దిస్ ఇస్ వాట్ పీపుల్ డూ, రైట్? సో ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, సరే సార్ మీరు చూస్తారంటే పర్వాలేదు, నేను ఒకసారి చూపిస్తానని ఫస్ట్ తీసుకెళ్ళాడు. ఫస్ట్ ఈ వెంట్ టు ద ఫస్ట్ ప్యాలెస్. ఆ భవనం దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ ఏం చూశాడంటే, ఈ జెంటిల్మెన్, దెర్ వాజ్ ఒక పెద్ద టేబుల్ ఉందండి. టేబుల్ కి చుట్టూరుగా దెర్ వర్ పీపుల్ సిట్టింగ్. వీళ్ళందరూ ఆ ఉన్న చైర్స్ కి అతుక్కుపోయారు. చైర్స్ ఏమో ఫ్లోర్ కి అతుక్కుపోయింది. వీళ్ళ చేతికేమో పెద్ద పెద్ద స్పూన్స్ ఉండే అనమాట, పెద్ద స్పూన్స్, పెద్దగా అంటే లాంగ్ స్పూన్స్ అనమాట. ఆ స్పూన్స్ కూడా వీళ్ళ చేతికి అతుక్కుపోయాయి. మధ్యలో టేబుల్ మధ్యలో పైన అక్షయ పాత్ర ఉందండి. వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మనం ఆ సినిమా గుర్తొస్తే వివాహ భోజనం, మాయాబజార్ అట్లాంటివి అనమాట. అన్ని వెరైటీ అయిన ఫుడ్ ఐటమ్స్ అక్కడ ఉంది. అండ్ మనందరికీ తెలిసే అక్షయ పాత్రలో ఎంత తిన్నా మనకు వస్తూనే ఉంటుంది అనమాట. సో ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని అక్షయ పాత్ర ముందుంది. వీళ్ళందరూ ఎలా ఉన్నారు, చిక్కిపోయి, దేవర్ వెరీ లీన్, సాడ్, గ్లూమీ, ఒకరినొకరిని చూసుకుంటూ బాధపడుకుంటూ ఉన్నారండి. అండ్ ఇట్ వాజ్ వెరీ సాడ్ ఎన్వైర్న్మెంట్. అండ్ దట్ జెంటిల్మెన్ లుక్డ్ ఎట్ ద సెక్యూరిటీ గార్డ్. ఆయన చూసి, లుక్స్ లైక్ ఇట్స్ ఎ హెల్ అంటే, సెక్యూరిటీ గార్డ్ అన్నారు, అవునండి అది హెల్ అని, నరకం అది అన్నాడు. సరే మరి ఇంకోటి ఎలా ఉందో చూద్దామని సెకండ్ ప్యాలెస్ దగ్గరికి వెళ్తారు. ఆ సెకండ్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే సేమ్ సీన్. అంటే సీన్ ఏంటి, టేబుల్ ఉంది, టేబుల్ అతుక్కుపోయి ఉంది, చైర్స్ ఉన్నాయి, చైర్ ఫ్లోర్కి అతుక్కుపోయింది, మనుషులు దానిపైన కూర్చున్నారు, వాళ్ళు అతుక్కుపోయారు, వాళ్ళ చేతులకు పొడుగు లాంగ్ స్పూన్స్ ఉన్నాయి, అక్షయ పాత్ర ఉంది, అన్లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం అంబియన్స్ ఏదైతే వాతావరణం ఉందో చాలా డిఫరెంట్ అండి. ఏంటి, ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ మనుషులందరూ. చాలా మంది బొద్దుగా హెల్తీగా ఉన్నారు. దే వర్ క్రాకింగ్ జోక్స్, దే ఆర్ ఎంజాయింగ్, హ్యావింగ్ ఫన్ అన్నమాట. సడన్లీ ఈయన సర్ప్రైజ్ అయ్యారు. అబ్బో, ఆ సెక్యూరిటీ గార్డ్కి చూసి, ఇది హెవెన్ అండి, స్వర్గం అండి అన్నాక, ఆయన చూసేసి కొద్దిగా ఆయన అనాలిసిస్ ఏం చేసుకున్నాడు. దాని తర్వాత ఇక్కడ నేను స్టోరీ ఆపేస్తాను, ఎందుకంటే దాని తర్వాత ఆయన హెవెన్ చూస్ చేశాడో హెల్ చూస్ చేశాడో మనకు తెలియదు. బట్ హీ డెఫినెట్లీ మస్ట్ హ్యావ్ చోజన్ వాట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, మనందరం ఒకసారి ఆలోచించుకోవాలండి. మనందరం ఈ కథ చాలా మంది వినుండొచ్చు ఈ కథ. మనకు వచ్చే లెర్నింగ్ ఏంటి దీని ద్వారా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. As we are sharing, you just visualize the story and think about it. What is the learning?
Why hell is hell? Why heaven is heaven? సిచ్యువేషన్ సేమ్. అక్కడ అక్షయ పాత్ర, ఇక్కడ అక్షయ పాత్ర, అక్కడ స్పూన్స్ చేతి కతుక్కున్నాయి, ఇక్కడ ఉంది, కానీ యాంబియన్స్ వాతావరణం మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఎందుకలా? ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమైంది కదండి ఏం జరిగింది హెల్లో. హెల్లో ఏం జరిగిందో మనం ఒక్కసారి విజువలైజ్ చేసుకోవచ్చు. మేబీ ప్రతి మనిషి వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఆ లాంగ్ స్పూన్తో ఆ డిష్లో ఉన్న ఆహారాన్ని తినబోయాడు. ప్రాబ్లీ అది పెద్దగా లాంగ్గా ఉంది స్పూన్ కాబట్టి ఎంత ట్రై చేసినా అది ఎక్కడికో వెళ్తుంది, కానీ తిరిగి వెనక్కి ఇట్ వాజ్ నాట్ కమింగ్ టు దర్ మౌత్. అండ్ అందరూ ట్రై చేసి ఉంటారు, అందరికీ అలానే అయ్యి ఉంటుంది. వాళ్ళు తినలేక ఆకలైన లీన్గా ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఫోకస్ అంతా వాళ్ళ ఫీడింగ్ మీదనే పెట్టుకున్నారు కాబట్టి అది హెల్ అయ్యిందండి. మరి హెవెన్లో ఏమై ఉండొచ్చు? సిచ్యువేషన్స్ ఏమో అలానే ఉన్నాయి, కానీ ఏంటి కొద్దిగా వాళ్ళు కూడా ఫస్ట్ ట్రై చేసి ఉండొచ్చు. ఆ ట్రై చేసినప్పుడు ఆ స్పూన్ ఎక్కడికో వెళ్తుంది. ఆ సురేష్ స్పూన్ వేసి ట్రై చేసినప్పుడు రమేష్ దగ్గరికి వెళ్తుండొచ్చు. దాని తర్వాత సురేష్ కనిపించిండొచ్చు, ఏమని, అరే బాబు ఇది ఎంత ట్రై చేసినా నేను తినలేకపోతున్నాను, కానీ ఈ స్పూన్ మాత్రం నీ దగ్గరకు వస్తుంది. ఒక పని చేద్దాము, నీకు ఆకలైనప్పుడు నాకు చెప్పు, నేనేం చేస్తానంటే నీకు ఫీడ్ చేస్తాను. నాకు ఆకలైనప్పుడు, ఎందుకంటే నీ స్పూన్ నా దగ్గరకు వస్తుంది, నేను నీకు చెప్తాను, నువ్వు నన్ను ఫీడ్ చేయి. ఒకరికి ఇంకొకరు అంటే they were helping each other whenever they were hungry and they were able to feed each other. That's the reason they were happy and healthy, and that's the reason it is a heaven. ఒకటి ఆలోచించాలండి, హెవెన్ ఆర్ హెల్ ఉందో లేదో మనకు తెలియదు, బట్ డెఫినెట్లీ స్పెషలీ వెన్ వీఆర్ వర్కింగ్ విత్ పీపుల్ వీ కెన్ క్రియేట్ హెల్ అండ్ హెవెన్. ఆ పాసిబిలిటీ మన అందరిలో ఉంది. ఒక్కొక్కసారి కొందరు వ్యక్తులు ఏం చేస్తారు, ఒక సిచ్యువేషన్ ని దే క్రియేట్ ఎ హెల్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అన్నమాట. దెర్ ఆర్ సమ్ వండర్ఫుల్ అమేజింగ్ పీపుల్, దే క్రియేట్ హెవెన్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. సో ఇది ఏంటి మరి ఇప్పుడు మనందరికీ ఇది ఒక క్వశ్చన్ అండి. ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్ వాట్ యూ వాంట్ టు క్రియేట్, హెవెన్ ఆర్ హెల్? అండ్ వీ నో ద ఆన్సర్. I'm leaving it to you. We know the answer. Whatever we want to create, we are very much capable of doing it. Especially when we are living in society, when we are living with people, you know what we are supposed to do. And if you are supposed to create heaven, and if you decide to create heaven, that's the best thing. అది చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక్క చిన్న టిప్ ఇస్తున్నానండి. ఫ్రమ్ మూవింగ్ టు మీ టు వి మనకి ఎంపతి అవసరం. ఈ ఎంపతి అనే వర్డ్ మీకు ఒక్కసారి క్లారిటీ ఇస్తానండి, మీకు తెలిసి ఉండొచ్చు. ఎంపతి కాకుండా ఇంకా 2 వర్డ్స్ ఉన్నాయండి, సింపతి, ఏపతి. సింపతి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థం చేయిస్తానండి. ఒక చిన్న పాండ్ ఉండే, ఆ పాండ్ లో ఎవరో పడిపోయి మునిగిపోతున్నాడు ఒక వ్యక్తి, అండ్ there was another person walking by. Now this guy was in the pond shouting, hey, please help me, help me, help me. And అప్పుడు ఈ వ్యక్తి who is on the shore, on the ground, looked at him and he said, boss, if you don't know swimming, నీకు ఈత రాకపోతే ఎందుకు తిరిగావు, ఎందుకు పడ్డావు, నేనేం చేయలేను అని వెళ్ళిపోవడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఏపతి. ఇన్సెన్సిటివ్, వేరే వాళ్ళ అవసరాలకు ఇన్సెన్సిటివ్ ఉండడమే ఏపతి అంటారు. మరి సింపతి ఏంటి? అదే సిచ్యువేషన్ లో ఆయన ఆ అబ్బాయి దట్ గై వాజ్ గెటింగ్ డ్రౌన్డ్ అండ్ ఈ హెల్ప్ అన్నప్పుడు ఈయన ఏం చేశాడు, గబక్కున దూకేశాడు నీళ్ళలో. బట్ తనకు అది కూడా గుర్తులేదు, ఏమని, తనకు కూడా స్విమ్మింగ్ రాదని. ఇట్ ఈస్ లైక్ హీ జంప్డ్ ఇన్ టు ద వాటర్ వితౌట్ నోయింగ్, అండ్ యూ నో వాట్ హ్యాపన్స్. దిస్ ఇస్ అనలాగస్ టు సింపతి అనమాట. ఏంటంటే ఒక్కొక్కసారి ఎదుటి మనిషి ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో మనం కూడా ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇట్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ మోర్ సింపథైజింగ్. ఎవరైనా సాడ్ ఉన్నారనుకోండి, ఆయనతో పాటు మనం కూడా సాడ్ అయ్యాం అనుకోండి, ఆయనని ఆ సాడ్నెస్ నుంచి బయటికి ఎవరు తీసుకొస్తారండి? అది సింపతి. ఎంపతి అంటే ఏంటి? అదే సిచ్యువేషన్ లో దెర్ వాజ్ ఎ పర్సన్ డ్రౌనింగ్ ఇన్ ద పాండ్, ఆయన హెల్ప్ అన్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేశారు, గ్రౌండ్ మీద అరే అబౌట్ టు జంప్ ఇన్ టు ద వాటర్, మళ్ళీ గుర్తుపెట్టి అరే నాకు కూడా స్విమ్మింగ్ రాదు, ఏం చేయాలి, అక్కడిక్కడ చూసాడు, ఏదో రోప్ కనిపించింది, రోప్ వేసి ఆయనని చక్కగా ఆ పాండ్ లో నుంచి బయటకు తీశాడు. దిస్ ఈస్ అనలాగస్ టు ఎంపతి అండి. ఎంపతి అంటే పుట్టింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ అదర్ షూ అంటారు కదా, మనని వేరే వాళ్ళ సిచ్యువేషన్ లో
పెట్టేసుకొని వాళ్ళు ఆ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు, ఆ సిచ్యువేషన్ని ఎలా చూస్తున్నారు, ఎలాంటి ఫీలింగ్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది అర్థం చేసుకోవడమే ఎంపతి అని. అర్థం చేసుకుంటారు కానీ మీ ఐడెంటిటీ మీరు కోల్పోరండి. యు ఆర్ స్టిల్ యూ, బట్ యు ఆర్ వ్యూయింగ్ దేర్ వరల్డ్, యు ఆర్ వ్యూయింగ్ దేర్ ఎమోషన్స్, యు ఆర్ అండర్స్టాండింగ్ దేర్ ఫీలింగ్స్ బై బీయింగ్ ఇన్ టు దేర్ సైడ్ అనమాట. దట్ ఈస్ ఎంపతి. ఇది మనం చేసామనుకోండి, డెఫినెట్లీ ఆ జర్నీ ఫ్రమ్ మీ టు వి అవుతుంది. ఏంటి, ఒకసారి మేబీ మనం అనుకుంటే నేను ట్రై చేశాను, ఎదుటి మనిషి యూనో ఆ హెవెన్ లో ట్రై చేస్తుంటే తినలేకపోయాడు. అర్థమైంది, అరే ఎంత ట్రై చేసినా అయినది అవతలేదు, కానీ నేను స్పూన్ పెడితే అక్కడికి వెళ్తుంది, క్యాన్ ఐ ఫీడ్ ఇట్ అనే ఆ ఎంపతితో చేశాడు కాబట్టి హీ వాజ్ గెటింగ్ దట్ వాట్ హీ నీడ్, హీ వాజ్ గెటింగ్ వాట్ హీ నీడ్స్. సో క్యాన్ వి ఎంపథైజ్ విత్ పీపుల్? Can we understand? If we start empathizing with people, we'll have a greater, better understanding of people that can help us work as a one unit, one team. అప్పుడు ఏమవుతుంది, మనం ఏది చేసినా విన్ విన్ అవుతుందండి. అంటే కాంపిటీషన్ నుంచి కొలాబరేషన్కి వెళ్తున్నాం. నేనే గెలవాలి, నాకే కావాలి, అంతా నేనే తింటాను, నాకే ఆపర్చునిటీసే కాకుండా ఆ మోడ్ నుంచి మనందరం ఈ ఆపర్చునిటీస్ తెచ్చుకుందాం, మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం, మనందరం వాట్ ఎవర్ రిటర్న్స్ వస్తున్నాయో పంచుకుందాం, ఈ మైండ్ సెట్కి వెళ్తారు. అండ్ ఎంపతి మనం డెమాన్స్ట్రేట్ చేస్తే విన్ విన్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది మన రిలేషన్షిప్లో కూడా యూజ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఎంపథైజ్ అండ్ అండర్స్టాండ్, వీ హ్యావ్ బెటర్ రిలేషన్షిప్, విన్ విన్ రిలేషన్షిప్, అండ్ ఇట్ ఈస్ గుడ్. Lot of tension in today's world is caused by relationships. Not just it's not relationship or bad relationship or relationship which are a bit little toxic. So can we move, can we empathize, can we work towards a win-win kind of paradigm వెళ్ళడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అది కావాలంటే ఏం చేయాలి, మన మైండ్ షిఫ్ట్ చేసుకోవాలి, ఇండివిజువాలిటీ నుంచి టీమ్ ప్లే. బికాస్ వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు లివ్ టుగెదర్. If we have to live together comfortably, we have to work together. If we have to work together, we have to be together అనమాట. ఒక్క దగ్గర ఉండాలి. సో ఉండి చక్కగా పనిచేసుకున్నాం అనుకోండి, we'll be able to have wonderful relationship. This is the third approach to be successful in life. Now, as I said, success for different people, it is different. Somebody wants to have a wonderful, successful relationship. This is what they can follow. Now, what is the fourth approach to achieve success? ఈ కంప్లైనింగ్ మైండ్ సెట్ నుంచి కాంప్లిమెంటింగ్ కి మూవ్ కావాలి. మనందరికీ తెలిసింది, ఒక్కొక్కసారి మనం తెలియక చేస్తుంటాం. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ప్లేసెస్లో మన అందరికీ తెలుసు, మార్చి దాటిందంటే 40 to 45 degrees అసలు కష్టంగా ఉంటుంది. ఏం చేస్తాం, అరే ఎంత ఎండగా ఉంది, ఇట్స్ హారబుల్, ఇట్స్ ఐఎమ్ స్వెట్టింగ్ సో మచ్. అండ్ మనందరికీ తెలిసిందే, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎవ్రీ టైం మనం వీఆర్ ఇన్ టు దిస్, వర్షం చాలా పడితే అరే వాట్ ఈస్ దిస్, ఇట్స్ ఆల్వేస్ రైనింగ్ లైక్ దిస్ ఇస్ బ్యాడ్ ప్లేస్. హైదరాబాద్లో ఎప్పుడు ఈ రెయిన్ వల్ల ఇష్యూస్ వస్తాయని, మరి చలి ఎక్కువ ఉంటే చలి ఎక్కువ ఉందని. సో తెలుసో తెలియకో we get into that mode of complaining. Now if we have any issue with anything, nothing bad in saying it, but we should move away from it to try to solve it and see it doesn't become a issue. అది ఎప్పుడు అవుతుంది, ఇఫ్ యూ కెన్ మూవ్ అవుట్ ఆఫ్ కంప్లైనింగ్. సో మనం కూడా అది చెయ్యాలండి, కంప్లైనింగ్ టు కాంప్లిమెంటింగ్, స్పెషలీ వెన్ వీఆర్ వర్కింగ్ విత్ పీపుల్, వెన్ వీఆర్ when we are living in this society, when we are at home with our family members, instead of complaining about people, instead of complaining about things, instead of complaining about others, we should get into that mode of complimenting. And when you start every time complaining, మనకు తెలుసు మన మైండ్ సెట్, మనకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి, కోపం వస్తుంది, we feel sad. But when you move to complimenting, you feel happy, you make others happy. Because they are happy, there is a great chance you become happy.
So we should get into complimenting. So adi ela cheyochu konni tips manam chusukundamandi. Let's try together to look out for something good. Manandariki telusinde, everybody has good and bad. Everybody demonstrates some good qualities and bad qualities. There are some amazing people who might have only good qualities. That's great. So as an individual, mana families lo kanivandi, maybe when in a workplace kanivandi, society lo kanivandi, can we shift our focus in looking at, okay, I know this is bad, but I will not focus. There must be something good in him. There must be something good in her. There must be something good in what he's doing. There must be some good behaviors he must be demonstrating. దాని మీద ఫోకస్ పెట్టామనుకోండి, చాలా చక్కగా ఉంటుంది. And let me tell you, you will definitely find some good qualities in others, some good behaviors, good attitudes in others. And if you are able to find that, all you have to do is use it to compliment them. And it's an amazing thing అండి, కాంప్లిమెంట్ చేయడం. మీరు ఒక్కసారి ఊహించుకోండి, లాస్ట్ 1 month లో ఎవరో ఒక్కరు మీ ఇంటికి వచ్చినప్పుడు, అబ్బా ఎంత చక్కగా ఉందండి మీ ఇల్లు అన్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? ఏదైనా మీరు డిష్ సర్వ్ చేసినప్పుడు, ఫుడ్ ఐటమ్ వాళ్ళు తిన్నాక చాలా చక్కగా వండారని ఎవరైనా హౌస్ వైఫ్ కి చెప్పినప్పుడు, ఆ హౌస్ వైఫ్ కి ఫీలింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. లేకపోతే వర్క్ ప్లేస్ లో మీరు ఆ టాస్క్ చాలా కష్టపడి కంప్లీట్ చేశాక బాస్ వచ్చి, వెరీ గుడ్, చాలా చక్కగా చేసావు, మంచి క్వాలిటీతో చేసావు, కీప్ ఇట్ అప్ అన్నాడు అనుకోండి, మనకు తెలిసి ఎలా ఉంటుంది. ఈ కాంప్లిమెంట్స్ give others a wonderful happy feeling. And if you are making others happy, there is a great chance that you will get back that happiness. కానీ చేసేటప్పుడు మాత్రం ఏ కాంప్లిమెంట్ చేసినా, ఏ రిలేషన్షిప్ లో కూడా మనం ఏం చేయాలంటే హోల్ హార్టెడ్లీ చేయాలి. లిప్ సర్వీస్ కాదు, స్వామి అంటారు కదా లిప్ సర్వీస్. నో లిప్ సర్వీస్, హోల్ హార్టెడ్లీ ఐడెంటిఫై చేయండి వాట్ హీ హెస్ గుడ్ అండ్ దెన్ కాంప్లిమెంట్ హోల్ హార్టెడ్లీ. ఒక చిన్న పర్సనల్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇస్తానండి. I still remember that was one of those organizations where I went and I was doing a training, and break time I visited the washroom, and I was looking into the mirror. There was another person of the same company అన్నమాట. అక్కడ ఆయన ఆ వాష్రూమ్ మిర్రర్ దగ్గర నన్ను చూసి అడిగాడు, అదే బ్లూ షర్ట్ అండి, ఈ బ్లూ షర్ట్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారండి? అండ్ వీ హ్యాడ్ ఎ లిటిల్ కాన్వర్సేషన్. నేను ఇక్కడ కొన్నాను. ఆయన చూసాను, చాలా చక్కగా ఉందండి, నేను ఎన్నో రోజుల నుంచి ఇలాంటి షర్ట్ కొనాలని ట్రై చేస్తున్నాను, అందుకే అడిగాను, ఇట్ ఈస్ యు ఆర్ లుకింగ్ గుడ్ ఇన్ దిస్ షర్ట్ అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ వాష్రూమ్ నుంచి ఆ ట్రైనింగ్ రూమ్ కి ఒక 1 minute వాక్ అనమాట. నాకు I was going back to the training room, but let me tell you, the way I was walking was completely different. I was so happy. I was feeling great అనమాట. ఆ స్టెప్ లో కానివ్వండి, నేను దాని తర్వాత కొద్దిసేపు ఏది మాట్లాడినా ఎంత ఆనందంగా మాట్లాడాను తెలుసా అండి. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ గివ్ కాంప్లిమెంట్స్ అండి. ఆయన వచ్చి ఏం చెప్పారు, జస్ట్ కాంప్లిమెంట్ చేశారు, షర్ట్ లో బాగా కనిపిస్తున్నారండి, అండ్ దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐ గాట్. And making somebody happy is the best thing we can do in this world. So can we start complimenting, and that too wholeheartedly, not just a lip service. So let's move from complaining to complimenting. This is the 4th approach to succeed in life. Where you'll be successful if you use this approach? In relationships. You'll have good friends, and you'll have a trust in relationships if we start doing this. And please go forward and let's do this, take this approach. Now we are coming to the 5th approach of achieving success. And what is that fifth approach? Is this, Sandy. 5th approach is nothing but moving from our comfort zone to effort zone అనమాట. చాలా మాట్లాడుకుంటాము, చాలా చేద్దాం అనుకుంటాం, కానీ మన యొక్క కంఫర్ట్ జోన్ మనం క్రియేట్ చేసుకున్నాం ఎప్పటి నుంచో. మనందరికీ తెలిసిందే ఏంటి, మనము ఏదైనా సాధించాలంటే అది అంత ఈజీ కాదండి. ఇట్ మైట్ రిక్వైర్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ యాక్షన్, ట్రెమెండస్ ఎఫర్ట్. అది మనం పెట్టగలిగితే మనం అనుకుంది సాధిస్తాం. కానీ ద బిగ్గెస్ట్
ఏమంటారు, ఎనిమీ టు ఎనీ ఇండివిజువల్ టు అచీవింగ్ సక్సెస్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ అంటారు. ఆ హీ హిమ్సెల్ఫ్ ఏంటంటే మనం ఒక విధంగా ఆలోచిస్తున్నాం, మన కంఫర్ట్ జోన్లోనే ఆలోచిస్తాం, ఒక విధంగా బిహేవ్ చేస్తాం, ఒక విధంగా పనిచేస్తున్నాం. అదంతా మనం క్రియేట్ చేసుకున్న కంఫర్ట్ జోన్. లెట్ మీ టెల్ యూ, కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు రియలీ కంఫర్టబుల్గా ఉంటుంది. You don't feel like going out of this. But let me tell you, whatever we want to achieve, it is outside that comfort zone. Honestly, effort consistent ga pettadame, it requires us to come out of that comfort zone. Somebody wants to be very healthy and manchi physique undi manchi energetic ga undalani anukunnaru anukondi, mari adi cheyalante enti poddun level 5 గంటలు. ఒక రోజు లేస్తే మనందరం లేస్తాము, మనందరం కూడా ఎక్సర్సైజ్ చేస్తాం, మనందరం కూడా జాగింగ్కి వెళ్తున్నాము. కానీ కొందరు మాత్రమే కన్సిస్టెంట్ గా చేస్తారు. అది ఈజీయా కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకున్నాం. 7 గంటలకు లేవడము, అది ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాం. కానీ 5 o'clock లేవడం అనేదే చాలా ఎఫర్ట్ అవసరం. అది కన్సిస్టెంట్ గా చేశారనుకోండి, అనుకున్న ఫిజికల్ ఫ్రేమ్ కానీ ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ మనకు వస్తుంది. అలాగే ఒక స్కిల్ బిల్డింగ్ నేర్చుకోవాలి, ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే అంత ఈజీ అంటే మనం జాయిన్ అవుతుంటాం కోర్సెస్, ఎన్నో కోర్సెస్ జాయిన్ అయ్యాం. కానీ ఆ స్కిల్ నేర్చుకోవాలంటే ఆ నాలెడ్జ్ని పెంచుకోవాలి, అది వచ్చి అప్లై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, కన్సిస్టెంట్ గా చేయాలి. కుడ్ బి 1 month, 1 year, వి డోంట్ నో. ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్. కానీ అది కంఫర్ట్ జోన్ బయట ఉంటుందండి. సో మనం ఈ మైండ్ సెట్ కూడా, if we can encourage from moving from comfort to effort, we will be able to achieve what we want in life. So there are 3 tips which quickly I want to share with you. అండి, ఏంటి మనం కంఫర్ట్ జోన్లో నుంచి మూవ్ అవుట్ కావాలంటే ఏం చేయాలి? ఇమీడియట్లీ మనం ఏది అనుకున్నామో అది దానిపైన యాక్షన్స్ తీసుకోవాలండి. మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు కదా, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? ఓకే, ఆ స్కిల్ ఎక్కడ నేర్పిస్తారు, ఎలాంటి నేను ఎఫర్ట్స్ పెట్టాలి, ఒకసారి రాసుకొని స్టార్ట్ డూయింగ్ ఇట్. వీ షుడ్ గెట్ ఇన్ టు యాక్షన్ మోడ్. అండ్ వీ ఆల్ నో, మనందరం యాక్ట్ చేస్తూ ఉంటాం. అనుకున్నది ఏదో డిసైడ్ చేసుకుంటారు, గోల్ పెట్టుకుంటారు, యాక్ట్ చేస్తారు. బట్ 80 to 90% ఆఫ్ ద పీపుల్ డ్రాప్ ఇన్ బిట్వీన్. మనందరికీ తెలుసు, రీసెంట్లీ ఫ్రమ్ 2021 we came to 2022, అండ్ డిసెంబర్ జనరలీ ఏమవుతుందంటే కొద్దిగా ఎక్సైటింగ్గా ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే ఓకే, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఇయర్ ఈస్ ఫైన్, నెక్స్ట్ ఇయర్ Jan 1st నుంచి ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్, ఐల్ డూ సర్టన్ అమేజింగ్ థింగ్స్ అని రెజల్యూషన్స్ పెట్టుకుంటాం. ఎవరో అన్నారు, దిస్ గై వాజ్ ఇన్ చెన్నై, హీ సెడ్, మీరు చెన్నైకి వస్తే మరీనా బీచ్ లో ఇఫ్ యు సీ ఆన్ Jan 1st, యాక్చువల్లీ జాగింగ్ చేయడానికి అక్కడ ప్లేస్ సరిపోదు అనమాట. మోస్ట్ ఆఫ్ ద చెన్నై గైస్ ఆర్ ఇన్ మరీనా బీచ్ ఆర్ వైజాగ్ బీచ్ లో జాగింగ్ చేయడానికి కనిపిస్తారు. Jan 1st, Jan 2nd కూడా అలా ఉంటుంది, థర్డ్ కూడా అలా ఉంటుంది, మేబీ 1 week. ఆఫ్టర్ సమ్ టైమ్ యు సీ పీపుల్ డ్రాపింగ్ అవుట్. Jan ఎండ్ వచ్చే వరకు రెగ్యులర్ గా ఎవరు వచ్చే 10-15 మందే ఉంటారనమాట. ఎందుకు? there are a lot of people who actually start things but they don't conclude, they give in between, and I am also one of the culprit. And this is definitely one of the area which I need to work on, that is discipline. యాక్షన్ తీసుకున్నప్పుడు అది కన్సిస్టెంట్ గా ఒక డిసిప్లిన్డ్ పద్ధతిలో మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, ఇట్ కెన్ హెల్ప్ us. ఎప్పటి వరకు ఈ డిసిప్లిన్ కంటిన్యూ చేయాలి? టిల్ ద టైమ్ వి గెట్ రిజల్ట్స్. అనుకుంది సాధించే వరకు మనం చేస్తూనే ఉండాలండి. అది ఆ ఎఫర్ట్ మోడ్కి మనం వెళ్ళాలండి. డెఫినెట్లీ ఆ ఎఫర్ట్ పెట్టాలంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. ఈజీయా? డెఫినెట్లీ నాట్ ఈజీ అండి. సో మనం ఏం చేయాలి? వీ కెన్ క్రియేట్ ఎ సపోర్ట్ సిస్టమ్ అండి. అంటే ఒక్కొక్కసారి మనం ఎన్నో అనుకుంటాం, మనం చేయలేకపోతాం. అలాంటప్పుడు మీరు ఏమైనా డిసైడ్ చేసి ఏదైనా సాధించాలి మీరు అనుకున్నప్పుడు ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్షిప్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఏంటి అకౌంటబిలిటీ పార్ట్నర్షిప్ అంటే, ఎవరైతే ఆ ఏరియాలో దే ఆర్ గుడ్ ఇన్ దట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు do exercise and physically want to be agile అనుకున్నాను, లేకపోతే ఐ వాంట్ టు లెర్న్ దట్ స్కిల్. ఆ ఏరియాలో ఎవరు అలాంటిది సాధించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మన చుట్టుపక్కల ఉన్నా కానీ, లేకపోతే
అలాంటి వాళ్ళు లేకపోయినా ఎవరైనా మీ ఫ్రెండ్ అయినా ఆ ఫ్రెండ్కి చెప్పి నేను ఇది చేయాలనుకుంటున్నాను రేపటి నుంచి, ఒకసారి ఏంటంటే నీకు అన్ని అథారిటీ పవర్ ఇస్తాను, నేను చేయలేకపోతే యూ కెన్ ఆస్క్ మీ టఫ్ క్వశ్చన్స్ ఎవ్రీడే అని. అలాంటి ఒక పార్ట్నర్షిప్కి వెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది, మీరు మాట ఇచ్చారు కాబట్టి, ఆ ఫ్రెండ్ అడుగుతున్నాడు కాబట్టి, రిమైండ్ చేస్తున్నారు కాబట్టి, దెర్ ఈస్ ఎ గ్రేట్ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో అట్లాంటి ఏదైనా పార్ట్నర్షిప్ పెట్టుకోండి. I just wanted to conclude in next 5 minutes with one of my experience when it comes to this discipline అండి. మా నాన్నగారు ఈజ్ అన్ అమేజింగ్ జెంటిల్మెన్ అండి, వెరీ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్. అంటే నేను ఆల్మోస్ట్ 5-6 years ఏజ్ అప్పటి నుంచి ఆయన్ని చూశానండి. ఏంటి, when we first of all, we never used to wake up around that time, but by chance, by mistake, if we wake up around 5:30 or 5:15, we never found him at home. And 5:30 he used to 5:15, 5:30 he used to be out for a walk anamata, and he did for till the time he was active, 20-30 years. And one day, every time he used to tell me, తొందర పొద్దున్న లేవాలి, పొద్దున్న లేచాక యూ కెన్ కమ్ విత్ మీ అని. బట్ అఫ్ కోర్స్ ఐ డిడ్ంట్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ హ్యాబిట్. ఐ స్టిల్ రిమెంబర్ ఒకరోజు డిసైడ్ చేసేసుకున్నాను, నాన్నగారు అన్నారు కాబట్టి ఐ విల్ డూ ఇట్ అని. బట్ వన్ డే ఐ టు వేకప్, గో, నెక్స్ట్ డే ఐ టు గివ్ అప్ అండ్ ఆల్. సో ఈ అకౌంటబిలిటీ పార్ట్నర్షిప్ గురించి తెలిసాక నేను ఏం చేశానంటే, ఐ వెంట్ టు మై మదర్ అండ్ సెడ్, అమ్మ, నేను రోజు పొద్దున్న నాకు 5:30కి నువ్వు నిద్రలేపు, నేను పొద్దున్నే లేచి ఐ విల్ గో ఫర్ ఎ వాక్ అని. And she nicely agreed. And next day morning, as usual, I woke up around 7 o'clock, 6:45, 6:30. Generally, we used to wake up because that's the time my father used to go to, office. And early morning, used to board a bus around 6:45. At least by that time, we are all awake. So I woke up around that time. I went to my mother. Amma, నేను చెప్పిన కదా నిన్న రాత్రి నన్ను పొద్దున్న లేవాలని, 5:30కి నేను వాక్కి వెళ్ళాలని అనుకున్నాను కదా అంటే, నేను పొద్దున్న వచ్చాను లేపుదాం అనుకుని నువ్వు పడుకున్నావు, నిన్న రాత్రి నేను చూశాను, నువ్వు 12:30 వరకు ఏదో బుక్ చదువుకుంటూ ఉన్నావు, అందుకే నేను డిస్టర్బ్ చేయలే, పడుకో అని వదిలేశాను. అప్పుడు అనుకున్నాను, అమ్మో, అకౌంటబిలిటీ పార్ట్నర్ బాగానే ఉంది, కానీ if I know, if I go with my mother, probably she has some reasons why she shouldn't wake me up. But there is a wonderful partner in my life who can make it happen. That was my father. ఏంటి, ఒక్కసారి చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి 5:30కి నాన్న నన్ను ఒకసారి లేపండి అంటే 5:25 is next to my bed. And this kind of highly disciplined people can help us to become more disciplined. అలాంటి ఒక పార్ట్నర్షిప్ లో కూడా మనం వెళ్తే చాలా బాగుంటుందండి. So this is what we need to do, shift our mind set from a comfort to effort. So these are the 5 approaches అండి. అయితే ఇప్పుడు I'll just recall అండి, what are those quick approaches we have discussed, because it is very important for before concluding, all the 5 approaches should be on top of our mind. As you see in the screen, let's move from consumption to contribution. అది ఎలా చేయాలో కూడా మనం మాట్లాడుకున్నాము ఆల్రెడీ. ఈ 5 టిప్స్ కానివ్వండి, మీకు తెలిసిన టిప్స్ ఏవైతే ఉన్నాయో అది పాటించి, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మూవ్ టువర్డ్స్ కాంట్రిబ్యూషన్, దట్స్ ద బెస్ట్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్. సెకండ్ వచ్చేసి ఇన్కమ్ ఓరియంటేషన్ నుంచి to outcome orientation. Third, individual to team player. అంటే మీ నుంచి వి మైండ్ సెట్కి వెళ్ళాం అనుకోండి, దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఏం చేస్తే మనం అది సాధించగలుగుతామో మనం చూసుకున్నాము, ఎంపతి, విన్. కంప్లైనింగ్ నుంచి కాంప్లిమెంటింగ్. క్యాన్ యూ మూవ్ ఫ్రమ్ కంప్లైనింగ్ మోడ్ టు కాంప్లిమెంటింగ్ మోడ్? అండ్ ఎలా చేయాలి, ఏం చేయాలో మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఫిఫ్త్ వన్, యాజ్ వి జస్ట్ డిస్కస్డ్, can we move from comfort zone to effort zone? Because when we put efforts, that's where we get results. So మన కంఫర్ట్ జోన్ ఒక దగ్గర ఉంది, మ్యాజిక్ కావాలంటే అది అటు సైడ్ ఉంది. ఆ మ్యాజిక్ మనం పొందాలంటే, ఆ రిజల్ట్స్ మనం పొందాలంటే మనం ఎఫర్ట్ పెట్టాలి. ఇది నేను మీకు చెప్పదలుచుకున్నానండి ఇవాళ. అయితే ఒక క్వశ్చన్తో ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్. Who would you want to be? You want to be
a person who wants to consume or contribute, a person who wants to focus on income or outcome, or comfort or effort. ఏది మీరు అవ్వాలనుకుంటున్నారండి? అది ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే we have discussed something. Who you want to be, it is there in your hands and it is your choice. You choose. It's a choice for each one of us to choose what we want. Do we want to live in comfort zone? It's a choice. We can very well live, and you know what you get when we are in comfort zone. It's a choice to get into effort intensive mode or effort zone. And for sure, we know when we put efforts, we know what we can get in life. Saying this, I would like to hand it over to my brother concluding with a short story. Because we started with a story, I'll end with a story, with your permission. This is a story of Gautam Buddha Garandi. He was going everywhere preaching his principles. He landed in one of those villages where people started following him. But there were two youngsters who didn't like him. వీళ్ళు ఏం చేశారంటే, ఈయన ఏంటి ఎక్కడి నుంచో వచ్చాడు, మన గ్రామ ప్రజలకు అందరికీ ఏమేమో చెప్తున్నాడు, వీళ్ళందరూ ఆయనని ఫాలో అయిపోతున్నారు అని ఒక ప్లాన్ చేస్తారు. ఏంటి ట్రిక్ ప్లాన్ చేస్తారు, ఏమని ఆయనని we will try to show him wrong, prove him wrong అని ఒక ట్రిక్ ప్లాన్ చేస్తారు. ఏంటంటే, అందరూ అంటున్నారు ఈయనకు అన్ని తెలుసని, మనం ఏం చేద్దాం, ఒక చిన్న పక్షిని, బర్డ్ని పట్టుకుందాము చేతిలో, ఆయన ముందు చేతిలో వెనుక పట్టుకుందాము, వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి ఆయన ముందుకెళ్ళి అడుగుదాము, గౌతమ్ బుద్ధ వీరందరూ అంటున్నారు మీకు అన్ని తెలుసని, పాస్ట్ టు ప్రెజెంట్ టు ఫ్యూచర్ అని అంటున్నారు, అయితే మాకు ఒక చిన్న ప్రశ్న అండి, మా దగ్గర చేతిలో వెనుక ఒక చిన్న పక్షి ఉంది, మీరు చెప్పండి ఆ పక్షి ఈజ్ ఇట్ లైవ్ ఆర్ డెడ్? ఇది ఆయనను అడుగుదాము. ఆయన అన్నాడు అనుకోండి ఇది లైవ్ బర్డ్ అని, అది దాన్ని మనం చంపి చూపిస్తాము. ఆయన అన్నాడు అనుకోండి ఇది డెడ్ బర్డ్ అని, అప్పుడు మనం ఆ లైవ్ బర్డ్ ని చూపిస్తామని డిసైడ్ అయిపోయారు, టు ప్రూవ్ హిమ్ రాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన డిస్కోర్స్ అవుతుంది, అందరూ వచ్చారు ఉన్నారు, ఈ ఇద్దరు పిల్లలు యంగ్స్టర్స్ కూడా వెళ్ళారు అక్కడికి. వెళ్ళేసి గౌతమ్ బుద్ధ గారిని అడిగారన్నమాట, గౌతమ్ బుద్ధ గారు అందరూ అంటున్నారు మీకు అన్నీ తెలుసని, మాకు ఒక చిన్న ప్రశ్న అండి, మా చేతుల్లో వెనుక ఒక చిన్న పక్షి ఉంది, అయితే మీరు ఒక్కసారి చెప్పండి ఈ పక్షి ఈజ్ ఇట్ లైవ్ ఆర్ డెడ్? గౌతమ్ బుద్ధ గారు వీళ్ళిద్దరు వైపు చూసి నవ్వుతూ అన్నారు, నాయన అంతా మీ చేతుల్లో ఉందిరా అని. ఆయన అన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, సబ్ కుచ్ ఆప్కే హాతో మే హై అన్నారు. అవునా కాదండి? వాళ్ళు ఆ పక్షిని చంపి చూపించాలంటే చంపి చూపిస్తారు ఆ పక్షిని. ఇఫ్ దే వాంట్ టు షో ఇట్ లైవ్, దే క్యాన్ చూస్ టు షో ద వర్డ్, దే కెన్ యాక్చువల్లీ షో ఇట్ దట్ వే, లైవ్ బర్డ్. సో ఒక్కసారి మనం ఒక అనాలజీగా చూసుకుంటే, స్వామి కూడా మనందరికీ ఒక యూనిక్ ఎబిలిటీ, స్కిల్ సెట్, యూనిక్ ఆపర్చునిటీస్ ఇచ్చారండి. Whatever we want to become, it is not somewhere out there, it is there in our hands. That's what we have to believe and move forward. And this is what I wanted to say. I thank each one of you for patiently viewing this, listening to this session, and I wish you all the very best in your life. And I thank each one of my brothers in Sai organization for giving this opportunity to me to be with you and share my thoughts on these 5 approaches to success. And above all, my humble pranams to our beloved Swami for giving this opportunity to be with you all people. Thank you very much. Jai Sai Ram. Sai Ram Prashant, Sai Ram, thank you very much. Thank you very much for your amazing and excellent motivation speech to us. నిజంగా ఈరోజు మీ 5 అప్రోచెస్ వింటుంటే, ఇన్ని రోజులు మేము చాలా వెయిట్ చేసాం 5 అప్రోచెస్ ఏముంటాయి, మేము ఎలా మోటివేట్ అవుతామని. ఈరోజు మీరు చెప్పిన ఆ విధానం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి దానికి కూడా మీరు ఒక ఎక్సలెంట్ గా మీరు స్టోరీ చెప్పుకుంటూ ముందుకెళ్లారు. ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ లైవ్ చూస్తున్న అందరికి కూడా ఇది ఒక మంచి మోటివేషన్ ప్రోగ్రామ్ గా అనిపిస్తుంది. చాలా ఇప్పటికి నాకు మెసేజ్ వస్తున్నాయి అన్న సూపర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. నిజంగా ప్రతి అప్రోచ్ లో కూడా ఒక యూత్ కి కాకుండా అందరికి, ప్రతి ఒక్కరికి ఏ విధానం అప్రోచ్ గా
మనం ఫాలో అవుతే బాగుంటుంది, ఎలా మనం ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఎక్సలెంట్ గా చెప్పారు. నిజంగా ఇలాంటి మోటివేషన్ మాకు కావాలి. ప్రతి ఒక్కరికి సాధించాలని ఉంది అన్న, కాకపోతే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ఎవ్వరు కూడా తెలియదు. ప్రతి ఒక్కరికి ఒక ఫైర్ ఉంది టు బి గోయింగ్ టు సక్సెస్ అని, కానీ ఒక వే, ఒక పాత్ తెలియదు అనమాట. ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ఎలా ముందు తీసుకెళ్తే బాగుంటుంది, ఒక ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి ఈ రోజు విషయాల్లో మీ యొక్క 5 అప్రోచ్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు మేము అడిగినంబడే మీరు దానికి ఓకే చేసి ఒక మంచి ప్లాన్ గా ఒక మంచి టాపిక్ ఇచ్చి ఈ రోజు యావత్ తెలంగాణ యూత్ అందరిని కూడా మోటివేట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా మున్ముందు మాకు అవకాశం ఇవ్వాలి. మా తెలంగాణ యూత్ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఇస్తూ యావత్, ఎందుకంటే మన అందరూ కూడా యూజీస్ పీజీలు పిహెచ్ చేస్తున్నారు, కానీ ఒక జాబ్ ఓరియంటెడ్ కానీ ఒక మెంటల్ సెట్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళు ఏ విధంగా వెళ్తే బాగుంటుందని ఒక దురదృష్టి లేకపోవడం వల్ల చాలా మంది ఆగిపోతున్నారు అక్కడే. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఛాయిస్. ఇలాంటి మోటివేషన్ ప్రోగ్రామ్స్ వల్ల మీరు ఇచ్చిన మోటివేషన్ మాకు చాలా ఒక బూస్టింగ్ గా పనికొచ్చింది. కాబట్టి ఇంతటి అవకాశాన్ని మీరు మాకు మీ యొక్క అమూల్యమైన టైంని మాకు ఇచ్చి మాకు ఒక అద్భుతంగా ఒక మోటివేషన్ చేశారు. ఇంతటి అవకాశం ఇచ్చిన మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా, ఎందుకంటే వారు చెప్పిన తడవుగానే ఓకే చేసి కమాన్ మీరు గో హెడ్ అని చెప్పేసి ముందుకు వెళ్ళమని చెప్పి ఈరోజు ప్రోగ్రామ్ కి అంకురార్పణ చేశారు. కాబట్టి వారు కూడా మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మనం రిలీజ్ చేయబోతున్నాం, ఒకటి చెప్పబోతున్నాం. సైరన్ బ్రదర్స్ అందరూ కూడా, యావత్ తెలంగాణ యూత్ అందరికి కూడా ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ని మనం లాంచ్ చేయబోతున్నాము. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మన ఒక ప్రోగ్రామ్ కి లాంచ్ అవుతుంది. మన నెక్స్ట్ 4 weeks 360 minutes 90 minutes ఈ సెషన్, 4 Saturdays 360 minutes ఓవరాల్ గా 90 minutes ఈ సెషన్, 4 Saturdays. మన ప్రశాంత్ దుర్గం గారు మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు మరోసారి మనందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఇటువంటి మోటివేషన్ ప్రోగ్రామ్ పైన ఒక 4 topics పైన మనకు 4 శనివారాలు వారు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో ఈ రోజు మనం రిలీజ్ చేస్తున్న ఈ యొక్క సెషన్ తర్వాత రిలీజ్ చేస్తున్న గూగుల్ ఫామ్, ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్ గ్రూప్ లో జాయిన్ కావాలనుకుంటున్నారో వారు ఆ యొక్క గ్రూప్ లో జాయిన్ కండి. వారి సెలెక్టెడ్ 100 members మాత్రమే, 100 మందికి మాత్రమే, ఆ సెలెక్టెడ్ మెంబర్స్ కి మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్ ఉంటుంది. సో అది ఈ రోజు రిలీజ్ అయిన తర్వాత మీరు అందరు గూగుల్ ఫామ్ నింపిన తర్వాత ఎవరికైతే నిజంగా మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి, మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, మీ యొక్క ఎంప్లాయబిలిటీని బట్టి అన్ని కూడా చూసుకొని 100 మందిని సెలెక్ట్ చేసి ఆ 100 మందికి నెక్స్ట్ 4 weeks లో, నెక్స్ట్ మార్చ్ లో 4 weeks మీకు ట్రైనింగ్ ఉంటుంది. అద్భుతమైన ట్రైనింగ్ మన యొక్క ప్రశాంత్ దుర్గం గారు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశం మనం జార విడుచుకోకూడదు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఆ స్వామి యొక్క బ్లెస్సింగ్ తో మన యొక్క 100 మందిలో మనం ఉంటే నిజంగా ఒక అద్భుతమైన ఒక యూత్ మెంబర్ గా ఒక అంటే మన సక్సెస్ సాధించాలంటే ఇంకా ఏమి కావాలి మనతో అని చెప్పడానికి ఒక అద్భుతమైన 4 topics సెలెక్ట్ చేసి ఉన్నాడు అన్న. కాబట్టి అందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా నిజంగా ప్రశాంత్ దుర్గం గారికి ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వారి యొక్క పేషెన్సీకి, బ్రదర్ మీ డెఫినెట్ గా నేను ముందుంటాను, మీకు ఏం కావాలో చెప్పండి, డెఫినెట్ గా మన తెలంగాణ యూత్ కి ఒక 100 మందిని మనం అద్భుతంగా తయారు చేద్దాం. మనం యొక్క ట్రైనింగ్ ఇచ్చి మన యొక్క యూత్ ని జాబ్ ఓరియంటెడ్ ముందు తీసుకెళ్దాం అని చెప్పేసి వారు ఎంతగానో మనకు మోటివేట్ చేశారు. కాబట్టి మరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిరామ్ అన్న. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మన యొక్క డివైసి బ్రదర్ మహబాద్ ప్రదీప్ అన్న గోయింగ్ టు గివ్ ఏ వోట్ ఆఫ్ థ్యాంక్స్. సాయిరామ్ అన్న. ప్రదీప్ అన్న. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నటువంటి 5 approaches to success అనేటటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర అధ్యక్షుల వారి సూచనల మేరకు యువజన విభాగ ఆధ్వర్యంలో ఆ యూత్కి ఒక మోటివేషన్ కావాలి అని కోరగానే తప్పకుండా అనేసి వారు మనకు హామీ ఇచ్చి ఈరోజు 5 approaches to success అనే అంశంపై ఎన్నో సులభతరమైన మార్గాలని, సక్సెస్ పొందడానికి సులభమైన మార్గాల్ని వారు సూచించారు. ప్రశాంత్ దుర్గం గారు మొట్టమొదట వారు చెప్పారు ఒక కథ, స్విమ్మింగ్ అనేసి. మార్క్స్ విత్ అనే అతను, ఇది సీక్రెట్ కాదు, నాకు
విద్యతో సమానం. 15 సంవత్సరాల కృషి చేయడం వల్ల తను 7 గోల్డ్ మెడల్ సాధించారని తెలియజేశారు. అలాగే సమాజం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి బదులు సమాజానికి మనం ఏమి ఇయ్యాలి అనే దాంట్లో డబ్బుతో ప్రమేయం లేకుండా చేసేటటువంటి ఒక 3 చాలా సులభమైనటువంటి మనకు తెలియజేశారు. నాలెడ్జ్ షేరింగ్, స్కిల్ బిల్డింగ్, షోయింగ్ ఆపర్చునిటీస్. ఈ మూడిటికి ఏ విధమైన డబ్బుతో పని లేదండి. మన ప్రశాంత్ దుర్గం గారు సమాజానికి ఇది అందివ్వాల్సిందిగా తెలియజేశారు. ఇంకొకటి గోల్ ముఖ్యంగా గోల్ పెట్టుకొని అది రీచ్ అయ్యే వరకు కృషి చేస్తూ ఉండాలని తెలియజేశారు. ఇంకొకటి ఇండివిజువల్ టు టీమ్ వర్క్. స్వామి కూడా చెప్తుంటారు, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. ఎప్పుడైతే యూనిటీ ఉంటుందో ఆ కార్యం పవిత్రం అవుతుంది, పవిత్రతోటి దైవత్వం పొందుతుంది అని స్వామి వారు తెలియజేసిన మార్గాన్ని వీరు చాలా సులభంగా మనకి అర్థమయ్యే విధంగా ఇండివిజువల్ టు టీమ్ వర్క్ అనే అంశంగా తెలియజేశారు. అలాగే ఎవరినైనా కంప్లైంట్ చేసే బదులు కాంప్లిమెంట్ చేస్తే వారి ముఖంలో ఆనందం, ఎనలేని సంతోషం ఏర్పడుతుందని తెలియజేశారు. అలాగే కంఫర్ట్స్ను ఆశించే సమయంలో మన ఎఫర్ట్ పెట్టాలి. ఖచ్చితంగా అనుకున్న దాన్ని సాధించేంత వరకు డిసిప్లైన్గా దాన్ని గోల్ రీచ్ కావాలనేసి ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ప్రశాంత్ దుర్గం గారికి మా సత్యసాయి సేవా సంస్థల యువ విభాగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన రాష్ట్ర మహిళా యువ విభాగ సమన్వయకర్త శ్రీమతి నాగజ్యోతి గారికి, రాష్ట్ర జెంట్స్ యూత్ కోఆర్డినేటర్ శ్రీ నాగరాజు గారికి, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పి వెంకట్రావు గారికి, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర యువత అందరికీ మా యొక్క యువ విభాగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ భగవాన్ బాబా వారి ఆశీస్సులు దండిగా మెండిగా నిండుగా ఎల్లవెల్లలా ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ జై సాయిరాం. ఇప్పుడు శాంతి మంత్రంతో మనము దీన్ని క్లోజ్ చేసుకుందాం. ముందుగా క్లోజ్ చేసే ముందు ఈ యొక్క ప్రోగ్రామ్ ని అంతటికి కూడా బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి మన బెహ్ర సుబ్రహ్మణ్యం గారు, సాయిక్రాంతి అన్న ఈ యొక్క దీన్ని పర్ఫెక్ట్ గా చేసి మాకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిరామ్ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు శాంతి మంత్రం. శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్.